దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్స్ వరకు చాలా అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలు మనం అందరం కూడా నేర్చుకోవడానికి దేవుడి చక్కటి అనుమతి, అన్నిటికీ మించిన మహాకృప మనందరికీ కూడా అనుగ్రహించాడు దేవుడు. అందులో ఏ విధమైన సందేహం లేదు. అయితే మన ధ్యానాలంతా కూడా రాకడ సంబంధిత గుర్తుల మీద మన ధ్యానాలు జరిగిస్తూ ఉన్నాం. అయితే నేను ఈ గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి కూడా అవే ధ్యానాలను కొనసాగించాలని అనుకున్నాను. కానీ నిన్నటి కాల సమయంలో దేవుడిచ్చినటువంటి బలమైన ప్రేరణ బట్టి ఈ రోజున గుడ్ ఫ్రైడేకి సంబంధించినటువంటి, అలాగే ఈస్టర్కి సంబంధించినటువంటి మెసేజ్ ఇవ్వాలి అనే ఆలోచనలోకి నేను రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినటువంటి దినం ఏప్రిల్ 3 మధ్యాహ్నం 3 గంటలకి ఆయన ప్రాణం విడిస్తే, ఏప్రిల్ 3 ఉదయం కరెక్ట్గా 9 గంటలకి ఆయన్ని సిలువెక్కిచ్చారు. మళ్ళీ 11 సంవత్సరాల వరకు కూడా ఈ డేట్ రాదు. కరెక్ట్గా ఇదే డేట్, ఇదే నెలలో ఆయన సిలువ వేయబడ్డారని చెప్పి చరిత్ర బలమైన ఆధారాలు చూపిస్తూ ఉంది. మళ్ళీ 2037కో ఎప్పుడుకో మళ్ళీ ఇదే డేట్లో మళ్ళీ మనకి ఈ దినం అనేటువంటిది వచ్చే అవకాశం, మళ్ళీ 2043కో 44కో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ దినమునైతే ఆయన సిలువ వేయబడ్డారో, ఏ నెలలో అయితే ఆయన సిలువ వేయబడ్డారో, అదే దినము అదే నెలలో మనం ఎదుర్కోవడం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటి ఒక అనుభవం అని అంటాను. అయితే ఇలా అంటే కొంతమంది ఫీల్ అవుతారేమో నాకు తెలియదు, కానీ ఈరోజు క్రైస్తవులు ఏడ్చినంత ఏడుపు ఇంకెప్పుడో కూడా ఏడ్చుండ్రేమో. చాలా ఏడ్చేస్తుంటారు ఈరోజు క్రైస్తవులు. వాట్సాప్లో ఇంకన్నీ కూడా ఏడ్చేటువంటి రీల్స్, ఏడ్చేటువంటి స్టేటస్లో పెడతారు. ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో 90% మంది బాగా ఏడ్చే దినం ఏదన్నా ఉందంటే ఈరోజే. పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు ఏడ్చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువుకి వేయబడుతున్నటువంటి ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు, ఆ మూవీస్ చూస్తున్నప్పుడు ఏడ్చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ వేదనకి ఇంకా అంతు పొంతు అనేటువంటిది లేకుండా ఏడ్చేస్తూ ఉంటారు. 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఏడుపు ఏమైపోతుందో తెలీదు. అవునంటారా కాదంటారా? ఈరోజు నేను అలాంటి ఎమోషనల్ వాక్యాన్ని ఏమి అందించాలని నేను అనుకోవట్లేదు, కానీ మీ మనోభావాల్ని అనే భావోద్వేగాల్ని రేపాలి అనే ఆలోచన నాకు లేదు. కానీ వాస్తవాన్ని కొన్ని సత్యాలు అయితే ఈరోజు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి ప్రభువారి యొక్క సిలువ యాగం ఒక రోజుకే అది పరిమితం అయిపోవడానికి వీల్లేదు. ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి పాప పరిహారార్థ బలియాగాన్ని అనుక్షణము కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రతిరోజు కూడా ఆయనకు కృతజ్ఞతలు కలిగి ఉంటాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే రీతిలో ఉంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే అనేటువంటి దినాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు ఎక్కువగా ప్రస్తావించేటువంటి, ఎక్కువగా మాట్లాడుకునేటువంటి ప్రసంగాలు కానీ విశ్లేషణలు కానీ ఏమన్నా ఉన్నాయంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద పలికిన 7 మాటలే. కొన్ని చర్చెస్లో అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ మాటల్ని చెప్తూ ఉంటారు. కొన్ని చర్చెస్లో అయితే ఈవినింగ్ వరకు కూడా కొనసాగుతుంటారు. తప్పేమీ లేదు. ఎందుకంటే ఆయన సిలువ మీద మాట్లాడినటువంటి మాటలను మరొకసారి నెమరు వేసుకోవడం తప్పేం కాదు. అయితే ఏ గుడ్ ఫ్రైడే వచ్చినా సరే సిలువ మీద 7 మాటలే మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ సిలువ మీద అనుభవించిన 7 బాధల గురించి మాత్రం ప్రస్తుతం లేదా ఆ ముందు కాలంలో కూడా ఎవరో మాట్లాడిన సందర్భాలు లేకపోవచ్చు అనుకుంటాను. నేనైతే ఈ రోజున 7 మాటల జోలికి నేను వెళ్ళట్లేదు, కానీ ఆయన సిలువ మీద అనుభవించిన 7 బాధల గురించి అయితే మాత్రం ఈ రోజున నేను చెప్పబోతా ఉన్నాను. నిజంగా ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుందంటే, ఇది ఎక్కడో కూడా లేఖనాల్లో ప్రవచించబడలేదు. యెషయా 53వ అధ్యాయంలో ప్రవచించబడింది. 700 సంవత్సరాల క్రితమే క్రీస్తు యేసు యొక్క సిలువ యాగం గురించి ప్రవచించబడింది. కానీ నేను చెప్పబోయేటువంటి విషయాలు మాత్రం బైబిల్ గ్రంథంలో నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ కూడా ప్రవచనాత్మకంగా కూడా ఎక్కడ కూడా రాయబడినటువంటి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. అయితే అంతా కూడా ఒక షాడోగా చూడండి, ఒక నీడగా మాత్రం నాకు కనబడింది. ఆ పరిస్థితిని నేను ఈ రోజున మీ అందరికీ కూడా నేను వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మీద పలికిన 7 మాటలు మాత్రమే కాదు, ఆయన 7 విధాలుగా బాధింపబడ్డాడో,
ఒక్కొక్క బాధ ఒక్కొక్క సందర్భానికి సంబంధించినటువంటిదిగా నేను గమనించాను. దేవుడు ప్రేరణ మేరకు అది నేను నేర్చుకోవడానికి దేవుడు కృప అందించాడు. కాబట్టి ఆ విషయాన్ని మీ అందరితో కూడా నేను పంచుకొని నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాను. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు మ్రాను మీద ఏం చేయబడ్డాడైనా? మొట్టమొదటి బాధ చెప్పాలి, ఎక్కడ వేలాడి తిరిగిపడ్డాడైనా? మ్రాను మీద. అవునంటారా కదంటారా? ఆయన చేసినటువంటి బలియాగం, ప్రాణత్యాగం బహుశా 9 నెలలు నవమాసాలు మోసినటువంటి ఏ తల్లి కూడా చూపలేదేమో అనుకుంటాను. అంత అద్భుతమైనటువంటి ప్రేమ శిలువ మీద ఆయన చూపించే ప్రయత్నం చేశాడు. నిజంగా నేను ఈ మాట మాట్లాడుతూ మళ్ళీ ఇబ్బంది పడతారేమో, ప్రేమకు సంబంధించినటువంటి సినిమాలు ఏ విధమైన బ్లాక్ బస్టర్లు కొడతాయి మీకు తెలియదు ఏం కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టైటానిక్ అనేటువంటి సినిమా నా చిన్నతనంలో విడుదలయ్యింది. అది నాకు తెలిసినంత వరకు 2500 కోట్ల ఎంతో బడ్జెట్నది పొందుకుంది, ప్రాఫిట్ అనేటువంటిది పొందుకుంది. చాలా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అది. టైటానిక్ మూవీ అనేటువంటి వాళ్ళు తెలియని వాళ్ళు అంటే ఎవరో కూడా ఉండరు. ఈ టైంలో రిలీజ్ చేసినా సరే అదే క్వాలిటీ కనబడుతుంది. ఈ ప్రస్తుత జనరేషన్ కూడా అది చాలా అద్భుతమైన రీతిలో కనబడుతుంది. ఎందుకంత హిట్ అయిందంటే ఒకే ఒక సందర్భం. జాక్ అనేటువంటి ఒక హీరోయిన్ కోసం ప్రాణత్యాగం చేస్తాడు. హీరో గారు హీరోయిన్ కోసం చేసినటువంటి ఆ ప్రాణత్యాగం, ఆ టైమింగ్ అంతా కూడా చాలా మందిని ఎమోషనల్గా చాలా భావోద్వేగాలకు గురి చేసేసింది. అదొక ప్రేమ కథ. నిజంగా జరిగిందంటే నిజంగా ఏం జరగలేదు, కానీ నిజంగా జరిగినటువంటి ఒక సంఘటనని వీళ్ళు కలిపి సినిమా చేశారన్నమాట. అయితే ఒక వ్యక్తి కోసం ప్రాణత్యాగం చేస్తేనే అంత బ్లాక్ బస్టర్ అయితే, అదే వ్యక్తి యావత్ ప్రపంచం కోసం అదే ప్రాణత్యాగాన్ని చేస్తే ఇంకెంత బ్లాక్ బస్టర్ అయి ఉంటుంది? అది 2500 కోట్లు, 2000 ఎంతో నాకు అంత ఐడియా లేదు, అంత బడ్జెట్ని అయితే అది సంపాదించింది. కానీ శిలువ యాగము అనేటువంటి ఈ అనుభవం మాత్రం 400 కోట్ల మందిని ఈనాటికి రక్షణలోకి నడిపించిందంటే బ్లాక్ బస్టర్ అంటారా కాదంటారా? 12 మందితో మొదలైనటువంటి ఆ పైన ఈరోజు నాకు తెలిసినంత వరకు 400 కోట్ల మందిని ప్రభావితం చేసిందంటే అర్థం చేసుకోండి. 2500 కదండి, 2500 కోట్లు అనుకుంటాను. 2500 కోట్లు అనుకుంటాను వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్. కాబట్టి ఆ ప్రేమలో ఉన్నటువంటి బాధని ఈరోజు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ప్రేమించాడు, కానీ ప్రేమలో ఆయన ఎంత బాధపడ్డాడు అనేటువంటి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. మొట్టమొదటి బాధ, ఆయన శిలువ మీద వేలాడదీయబడ్డాడు. మ్రాను మీద అంటే ఒక చెట్టు మీద. ఎందుకు శిలువ మీద ఆయన వేలాడదీయబడ్డాడు? ఎందుకు చెట్టు మీద మాత్రమే ఆయన సిలువ వేయబడ్డారు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు ఉంటే చేయొద్దండి. ఎందుకు ఆయన కేవలం చెట్టు మీద మాత్రమే సిలువ వేయబడ్డారో, ఎందుకు కేవలం మ్రాను మీద మాత్రమే ఆయన వేలాడదీయబడ్డాడు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? లేదు కదా. యావత్ ప్రపంచానికి కేవలం ఆయన ప్రాణత్యాగం రక్షణను అందించింది. ఎక్కడి నుంచి? కేవలం ఆ చెట్టు మీద నుంచి, ఆ చెక్క మీద నుంచి, ఆ మ్రాను మీద నుంచి. మీరు గమనిస్తే ఏ లోకం కోసం అయితే ప్రాణత్యాగం ఆ చెట్టు మీద చేశాడో అదే చెట్టు నుండి మొట్టమొదటగా ప్రపంచానికి పాపం పాకిందంటే మీరు నమ్ముతారా? ఏ చెట్టు మీద అయితే పరిహారం చెల్లించబడిందో అదే చెట్టు యావత్ ప్రపంచానికి పంపిన పాపానికి మూలం. అందుకే మ్రాను ఎక్కవలసి వచ్చింది. అదేంటి పాస్టర్ గారు నాకేం అర్థం అవ్వలేదండి అని అనుకుంటున్నారేమో. అవ్వ ఏ చెట్టు ఫలమునైతే తినటం వల్ల ప్రపంచానికి లోకానికి పాపం సంక్రమించిందో ఆ చెట్టు మళ్ళీ ఆయన ఎక్కవలసి వచ్చింది. ఇది మొట్టమొదటి బాధ. అర్థమైంది నేను చెప్పింది? అవ్వ ఏదైనా తోటలో ఉన్నటువంటి మంచి చెడులు ఈ జ్ఞానం ఇచ్చేటువంటి ఏ చెట్టు వల్ల అయితే పాపం వచ్చిందో అదే చెట్టుకి ఆయన కొట్టబడవలసి వచ్చింది. ఇది మొట్టమొదటి విషయం. మీరు కానీ ఆదికాండం 3వ అధ్యాయం అంతా కూడా చూస్తే
అక్కడ విషయం అంతా కూడా కనబడుతుంది. ఎందుకంటే మంచి చెడులు ఇచ్చేటువంటి ఆ చెట్టు నుంచి వచ్చింది ఈ పాపం అంతా కూడా. కాబట్టి ఈయన పరిహారాన్ని మళ్ళీ దానికి చెల్లించాడు. ఏ చెట్టు యొక్క పండు అయితే అది త్రెంచబడిందో తీయబడిందో మళ్ళీ తిరిగి ఆయనే పండుగ, ఆయనే ఫలముగా ఆ చెట్టుకి పరిహారం అందించాలి. అప్పుడు మాత్రమే లోకానికి రక్షణ తప్ప మరొక కారణం అయితే ఎక్కడ కూడా దొరకలేదు. కాబట్టి ఈ చెట్టు ఎంత ఉండొచ్చండి అని అంటే, చాలామంది సినిమాల్లో చూపించినట్టుగా చాలా ఎత్తుగా ఉంటాయి సిలువులు. ఒక 30 అడుగులు 25 అడుగులు ఎత్తులో సిలువు కనబడతా ఉండేది. కానీ వాస్తవానికి రోమన్ పరిపాలన ఆ సమయ సందర్భాల్లో అంతంత ఎత్తునేమీ కూడా సిలువ వేసేవారు కాదు. మ్యాక్సిమం 10 అడుగులు ఉండేది అంతే, లేదంటే 11 అడుగులు అంతే. ఇంకా గట్టిగా అయితే 12 అడుగులు. అంటే ఇక్కడి నుంచి ఆ రూఫ్ వరకు ఉండేది సిలువ. అది నేలలోకి దించాలి కనుక 1-2 అడుగులు కిందకి దిగేది. 10 అడుగులు ఎంతో పైకి అది విడిచిపెడతా ఉండేవారు అన్నమాట. కాబట్టి ఆ చెట్టుకే ఆయన ఏం చేయబడ్డాడు అన్నమాట? కొట్టబడ్డాడు. ఏ చెట్టు నుంచి అయితే ప్రపంచానికి పాపం సోకిందో అదే చెట్టుకి మళ్ళీ ఆయన కొట్టబడ్డాడో ఆ కొట్టబడిన కారణమును బట్టే మళ్ళీ పాప పరిహారం అనేది మనందరికీ కలిగింది. ఇది మొట్టమొదటి విషయం. ఇది ఒక షాడోగా మీరు చూస్తే బాగా అర్థమయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే మీరు కానీ గమనిస్తే మాత్రం ఒక విషయం చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఆయన ప్రాణత్యాగం చేశారు. ఎవరో కాదనలేనటువంటి సత్యం అది. ఎవరో కూడా ఒప్పుకోను అంటే కుదరని పని అది. ఎందుకంటే ఇప్పటికే కూడా ఆయన సమాధి ఇంకా ఖాళీగానే ఉన్నది కాబట్టి ఎవరో కూడా కాదనలేరు. ఆ విషయం అంతా కూడా వాస్తవానికి నిజమే, సత్యమే. అయితే మీరు కానీ గమనించినట్టయితే ఎవరో తర్వాత వచ్చేటువంటి మనుషుల కోసం ఒక వ్యక్తి పరిహార బలిగా ఆయన అర్పించుకుంటే పని అయిపోతుందా? ఖచ్చితంగా అవుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక మాట మళ్ళీ చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. మనం చేసినటువంటి పాపం క్షమించబడుతుంది, కానీ దాని యొక్క పరిహారం, పర్యవసానం మాత్రం మనమే అనుభవించాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి మాటని. మనం చేసిన తప్పులు పాపాలన్నా క్షమించబడతాయి, కానీ దానికి వల్ల వచ్చే మూల్యం మాత్రం ఏం చేయాలి? మనం అనుభవించి తీరాలి. బ్రతుకొండగా మనం అనుభవిస్తే సంతోషమే, లేదంటే మన పిల్లలు అనుభవిస్తారు, అందులో సందేహం లేదు. అందుకే దేవుడు కూడా క్లియర్గా చెప్పిన మాట, నీవు చేసినటువంటి తప్పులు నీ వెనకటి తరం మీద కూడా పంపబడతాయి, జాగ్రత్త అని చెప్పుకొని వచ్చాడు ఆయన. సేమ్ అదే పరిహారాన్ని మనందరి పక్షాన ఆయన చెల్లించే ప్రయత్నం చేశాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? 2000 సంవత్సరాల క్రితం ఆయన పరిహారాన్ని చెల్లించాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తం గార్చాడు మానవుల యొక్క పాపాల నిమిత్తమై, సంతోషమే. అప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ క్షమించబడతాయంటే మేము కూడా నమ్ముతామండి. కానీ ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళ యొక్క పాపాలు కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రితం కార్చిన రక్తం ఎలా పరిహారాన్ని చెల్లిస్తుంది, ఎలా శుద్ధీకరిస్తుంది అని అంటూ ఉంటారు కొంతమంది. ఎప్పుడన్నా విన్నారో లేదో? అప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా రక్త ప్రోక్షణను బట్టి కొట్టివేయబడ్డాయంటే దానికి అర్థం ఉంది. కానీ ఆయన బలియాగం తర్వాత పుట్టినటువంటి మానవుల యొక్క పాపాల కొరకు ముందుగా ఎలా రక్తం కారుస్తాడు, అది ఎలా పనిచేస్తుంది అని అంటూ ఉంటారు కొంతమంది. మీరు గమనిస్తే చికెన్ పాక్స్ అనేటువంటి వ్యాధి ఒకానొక సమయంలో ప్రపంచాన్ని కుదిపేసింది. అంటే అది తెలుగులో ఏమంటారు? చికెన్ పాక్స్ని పుండ్లు వస్తాయి కదా, పొంగు అంటారు, పొంగు. ఆ వ్యాధి వచ్చిందంటే చచ్చిపోవడమే, ఇంక బ్రతికే అనేటువంటి అవకాశం ఉండేది కాదు. ఇంక ఆ వ్యాధి బారిన పడిన వారిని అందరినీ కూడా ఇస్తరాకుల మీద కానీ కొబ్బరాకుల మీద కానీ పడుకోబెట్టి బయట పెట్టేసేవారు. ఎందుకంటే అది అంటు వ్యాధి, అంటుకుంటాదేమో అనేటువంటి భయంతో. అది అంటుకుంటుందా? నాకు తెలిసినంత వరకు అంటుకుంటుందంటే నేను నమ్మను. అది ఒక వైరస్ లాంటిది తప్ప అది అంటుకునే వ్యాధి అని నేను అనుకోనైతే. అయితే 1970లో జపాన్కి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త దీనికోసం వ్యాక్సిన్ డెవలప్ చేశాడు. ఆ శాస్త్రవేత్త చనిపోయాడు. ఆయన పేరు ఏమైనా ఐడియా ఉందా? యుఎస్ వాళ్ళు దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం కదండి, డెవలప్ చేసిన వాళ్ళు జపాన్ వాళ్ళు. ఆయన
మిచికియనో ఏదో పేరు అనుకుంటాను. తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టుగా 1980 టైంలో యుఎస్ వాళ్ళు, అమెరికన్స్ దాన్ని బయటికి విడుదల చేయడం అనేది నాకున్న అవగాహన. నాకంత దాని మీద ఐడియా అయితే లేదు, కానీ వాళ్ళిద్దరూ కూడా చచ్చిపోయారు. ఇద్దరూ చచ్చిపోయిన తర్వాత వ్యాక్సిన్ పనిచేయడం మానేసిందా? పనిచేస్తుందా? ఆ వ్యక్తి అయితే లేడులే. ఆ వ్యాక్సిన్ని తయారు చేసినటువంటి వ్యక్తి అయితే మన మధ్యలో లేడు. కానీ ఆ వ్యాక్సిన్ మాత్రం అంతకు ముందు ఉన్నటువంటి మనుషులకి, తర్వాత మనుషులకి కూడా ఉపయోగకరంగా ఉన్నప్పుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుని రక్తం ఆనాటి ప్రజలకే కాదు, యుగ సమాప్తి వరకు పుట్టే ప్రతి మానవుల యొక్క పాపాల కోసమై అది ఉపయోగపడుతూనే ఉంటుంది, అందులో సందేహం లేదు. కాబట్టి ఎప్పుడో కార్చిన రక్తం మనకెలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకి ఇది జవాబు అంతే. కాబట్టి ఏ చెట్టు నుంచి అయితే పాపం ప్రపంచానికి సోకిందో అదే చెట్టుకి మళ్ళీ పరిహారాన్ని చెల్లించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపాల కోసం చచ్చిపోయింది అంటారు చాలా మంది. మన పాపాల కోసం చచ్చిపోలేదైనా, మన పాపాల వల్ల చచ్చిపోయాడు. కోసం వేరు, వలన వేరు. మన కోసం కాదు, మన వల్ల చనిపోయాడు. ఎందుకు మన వల్ల చనిపోయాడు? మనం ముట్టొద్దు అన్నటువంటి దాన్ని ముట్టడంతో పాటుగా తిన్నాం గనుక మనం చేసినటువంటి పాపాన్ని బట్టి మన వలన ఆయన తన మూల్యాన్ని చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిగా చెట్టు నుంచి వచ్చినటువంటి పాపమును బట్టి చెట్టుకు కొట్టబడ్డాడు. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయన 2 చేతులు కూడా ఏం చేయబడ్డాయి చెప్పాలి? మేకులతో కొట్టబడ్డాయి. 2 చేతులు కూడా మేకులతో కొట్టబడ్డం అనేటువంటిది జరిగింది. మరి దీన్ని మీరు ఎలా చూస్తారండి పాస్టర్ గారు అంటే, ఏ చేతులైతే ముట్టొద్దు అన్నటువంటి చెట్టు నుండి తీసినటువంటి ఫలాన్ని దొంగిలించిందో, అర్థమైంది నేను చెప్పేది? ఏ మరణ కారణమైనటువంటి ఫలం అయితే దొంగిలించబడిందో అదే త్రుంచబడినటువంటి ఫలము చోట జీవము అనేటువంటి ఫలం పెట్టడం కోసమే ఆయన 2 చేతులు కూడా మేకులతో కొట్టబడ్డాయి. అర్థమైందని నేను చెప్పేది? ఏ చేతులైతే పాపం చేసేయో, ఏ చేతులైతే దొంగతనం చేసేయో, వద్దు అన్నటువంటి ఆ వృక్ష ఫలాన్ని ఏ చేతులైతే తాకేయో అదే చేతులతో మళ్ళీ మరణకరమైనటువంటి ఫలంకి బదులుగా ప్రతిఫలంగా జీవపు రక్షణ ఫలాన్ని ఇచ్చుటకే ఈ 2 చేతులు కూడా అదే చెట్టు కొట్టబడ్డాయి. చాలామంది అనుకుంటారు మన ఇంట్లో వాడేటువంటి మేకులతో కొట్టేసి ఉంటారండి అని చెప్పి. కాదండి, ఆ మేకులు సుమారుగా 15 నుండి 18 సెంటీమీటర్లు. 15 నుండి 18 సెంటీమీటర్లు అంటే స్టూడెంట్స్ వాడేటువంటి చిన్న స్కేల్ అంత హైటు. అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? 15 సెంటీమీటర్స్ అంటే ఎంత ఉంటుందా? అంటే ఇంత మేకు పెట్టి ఆయన చేతుల్ని ఆ చెట్టుకి వేసి కొట్టారంటే హాయిగా ఉంటుందంటారా, బాధగా ఉంటుందంటారా? ఇక్కడ కొన్నిసార్లు ఈ వ్రేలు పక్కన చిన్న పొరలా వస్తూ ఉంటుంది, దాన్ని ఏమంటారో కూడా తెలియదు. అది కొంచెం కానీ లెగిసింది అనుకోండి, ప్రాణం గిలగిలలాడిపోతూ ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ నొప్పి? చిన్నదే ఈ సైడ్న లెగుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అలా ఎక్కువ కొంతమంది వేళ్ళు కూరలు తినేస్తూ ఉంటారు బుద్ధిహీనులు. అలా తినేస్తున్నప్పుడు కొన్ని స్కిన్స్ ఇలాగా ఆ ట్యాక్స్ పీల్ అయిపోతూ ఉంటాయి. అది కానీ కొంచెం పైకి లేసింది అనుకోండి, ఎలా ఉంటుందండి? లేదు అనుకో, గోర్లు కట్ చేసుకుంటున్నప్పుడు ఆ గోరు కొంచెం మాంసానికి అంటుకున్నటువంటి ఆ గోరు కూడా లెగిసింది అనుకోండి, ఎలా ఉంటుందండి? నొప్పిగా ఉంటుందా, లేకపోతే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందా? చాలా నొప్పిగా ఉంటుంది. అలాంటిది 15-18 సెంటీమీటర్లో ఇనుపు మేకుని దించేశారంటే ఆ బాధ ఎంత విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. పైగా రోమన్ కాలంలో సిలువ వేసేది చంపడానికి కాదు. చాలామంది అనుకుంటారు సిలువ వేసేది చచ్చిపోవడం కోసమే సిలువ వేస్తూ ఉండేవారు రోమన్ కాల పరిపాలకులు అని అనుకుంటారు చాలామంది. చచ్చిపోవడానికి సిలువ వేయరు, వేదన బాధ అనుభవించి చావు వరకు కూడా వేదన అనుభవించాలనే కారణంతో సిలువ వేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి శతాధిపతి కూడా షాక్ అయిపోతాడు, ఇదేంటి ఈయన 6 గంటల్లోనే చచ్చిపోయాడేంటి అని షాక్ అవుతాడు ఆయన.
ఎందుకంటే వేదన అలాంటిది, అంత భయంకరమైన వేదన. పైగా ఈరోజు మనం బయటికి వెళ్ళి ఒక పావు కేజీ ఒక అర కేజీ మేకులు కావాలంటే డబ్బులు ఇస్తే దొరికేస్తాయి. కానీ ఆ రోమన్ కాలంలో మేకులు చాలా విలువైనవి, ఎక్కువగా దొరికేటువంటివి కాదు ఆ మేకులు. కాబట్టి ఒక మేకుని 4-5 మంది శిక్షలకు కూడా ఒకే మేకును ఉపయోగిస్తూ ఉండేవారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పింది? షార్ప్గా ఉన్నటువంటి ఇంజెక్షన్, ఫస్ట్ టైం యూజ్ చేసిన ఇంజెక్షన్ ఎంతో కొంత నొప్పి కలిగిస్తుంది. వాడేసిన తర్వాత అదే సిరంజ్తో మనకి ఇంజెక్షన్ చేశారనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? నెత్తి మీదకి వచ్చేస్తుంది ప్రాణం. తల ప్రాణం తోకకు వస్తుంది అంటారు చూడండి, అలా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా ఉన్నటువంటి ఆ సిలువ, ఆ మేకు డైరెక్ట్గా దిగిపోయినప్పుడు బాధ కలుగుతుంది. కానీ 4-5 సార్లు వంగిపోయినటువంటి మేకుని దించాలంటే ఎంత కష్టం అది. దిగుతున్నప్పుడు వంగిపోతుంటుంది, ప్రక్కెళ్ళి మళ్ళీ సరి చేయాలి, మళ్ళీ కొట్టాలి. ఎందుకంటే రోమన్ కాలంలో మేకులు చాలా విలువైనవి, అంత బేగా దొరికేవి కాదు. ఒకే మేకుని 3-4 సందర్భాల్లో కూడా ఉపయోగించినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆ మేకుని మళ్ళీ జాగ్రత్తగా తీసి మళ్ళీ తర్వాత ఎవరైతే శిక్ష అనుభవించబోతున్నారో మళ్ళీ అదే వ్యక్తికి మళ్ళీ కొడతా ఉండేవారు. కాబట్టి ఆ వేదన ఎంత విపరీతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అనిపించదులే, ఎంత వేదన అనిపించుంటాడు చూడండి. మనలట్టి చేతులే కదా అని చెయ్య, ఎంత కదా ఉంటుందా ఆయన చెయ్య, అంతకుమించి ఎన్ని ఉంటుందా? చాలామంది అనుకుంటారు ఇక్కడ కొట్టారు మేకుని, ఎక్కడ కాదండి, ఇక్కడ కొట్టారు మేకు, రిస్ట్కి కొడతారు మేకు. దీనికి కాదు, దీనికి కొడితే మొత్తం పీలైపోద్ది, ఆ బాడీ అంత కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ కొట్టామంటే ఈ బోన్ ఆపుతూ ఉంటుంది ఆ బాడీ వెయిట్ అంతటినే కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మటన్ షాప్కి వెళ్ళారు అనుకోండి, ఇంచుమించుగా ఒక 20-15 కేజీలు మటన్ ఆ భాగం అంతా కూడా వేలాడుతూ ఉంటుంది. దేని మీద బేసే ఉంటుంది? ఇలాంటి దాని మీద ఇక్కడ బేసే ఉంటుంది. కాబట్టి ఆ నెయిల్ ఇక్కడ కొట్టబడింది. అందుకే హెవీ బ్లీడ్ అయ్యాడు ఆయన. చరిత్ర చెప్తా ఉంటుంది, 4 వంతుల్లో 3 వంతులు రక్తం కోల్పోయాడంట ఆయన. 3 వంతుల రక్తం అంటే ఎంత రక్తాన్ని కార్చుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఇక్కడ రిస్ట్కి కొట్టారు, 2 చేతులకి రిస్ట్కి కొట్టారు. పైగా ఆ మేకంతా కూడా బెండ్ అయిపోయినటువంటి మేకు. ఎంత వేదన, ఎంత ఇబ్బంది అనేటువంటిది ఆయన అనుభవించుంటాడో ఒకసారి మీ ఆలోచనలకు వదిలిపెడుతున్నాను నేను. నన్ను ఒకసారి కుక్క కలిసేసింది, మన ఇంట్లో కుక్కే, దాని పేరు కూడా మర్చిపోయాను నేను. అది ఏంటి, లోలా హస్కీ, ప్యూర్ వైట్ హస్కీ, బ్లూ ఐస్తో ఉంటే బాగా తెలిసిన వ్యక్తి నుంచి విజయవాడ నుంచి తెప్పించుకున్నాను. అది అలవాటు అవ్వలేదు, కొంచెం పెద్దదైపోయింది. అది ఈజీగా కరిచేస్తూ ఉంటుంది. నాకు కుక్కలు కరిసినప్పుడు వ్యాక్సిన్లు వేయించుకోవడం అదే అలవాటు లేదు, పెద్ద లైట్ తీసుకుంటాను అట్లా. అదేం చేస్తుందిలే అనుకుంటాను, కానీ చాలా ప్రమాదం అంట. తర్వాత నాకు తెలిసిన తర్వాత భయపడ్డాను. చాలామంది కుక్క కరిసిన తర్వాత పచ్చుని చేస్తూ ఉంటారు, చికెన్ అయితే తినకుండా. కుక్క కరిసినటువంటి సాయంత్రం నేను బిర్యానీ తినేసినటువంటి అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. దాని ఎఫెక్ట్ ఎప్పుడు చూపిస్తుంది అంటే 20 years తర్వాత చూపిస్తుందంట. అప్పుడు మీరు కుక్కలాగా కరిసినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు, కుక్కలాగా అయిపోయినా. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాను, వ్యాక్సిన్ వేయించుకోవాలండి, ఆ షాట్లు వేయాలి, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేయాలి, 3-4 టైమ్స్ ఈ వ్యాక్సినేషన్ అనేది బూస్టర్లు అనేటువంటి మీరు వేయించుకోవాలంటే నాకు అంత ఓపిక లేదండి. ఒకటి వేసేయండి, మొత్తం 4 కలిపి ఒకసారి వేసానంటే అలా కుదరదండి అన్నారు. ఒక పేపర్ మీద రాసి ఇచ్చిన తర్వాత రోజు విడిచో లేకపోతే 2 రోజులు విడిచో ఎన్నో 15 రోజుల్లో 4 సార్లు వేయించుకోవాలన్నారు. వేయించుకున్నాం. అక్కడ ర్యాబీస్ వ్యాక్సినేషన్తో పాటుగా రిగ్ అంటారు, అది కూడా ఖచ్చితంగా పడాలంట. అది పడినప్పుడే ఆ కుక్క కాటు అనేటువంటి దాని వల్ల వచ్చినట్టు ఆ వైరస్ కానీ క్రిములు కానీ మన మీద పని చేయకుండా ఉపయోగపడదు రిగ్ అనేది. ఆ ఇంజెక్షన్ చేస్తారంట. మామూలుగానే ర్యాబీస్ ఇంజెక్షన్లా చేసేస్తారేమో, చేసేయండి అన్నాను. అది తీస్తే గేదెలకి చేసి ఇంజెక్షన్లా ఉంది అది. ఒక నిమిషం కళ్ళు తిరిగిపోయినాయి, బాబోయ్ నేను చేయించుకుని అమ్మాయి, నేను ఇలాంటి చచ్చిపోతాను, కుక్కలాగా ర్యాబీస్ వచ్చైనా పర్లేదు కానీ నాకు ఆ ఇంజక్షన్లు ఏ వద్దండి అని చెప్పి. అయ్య బాబు సార్, ఇది చాలా కాస్ట్లీ ఇంజక్షన్ అండి, ఒకసారి తీస్తే మళ్ళీ లోపల పెట్టిన అది ఉపయోగం లేదండి, మీకోసం తీసేసామంటది ఆ నర్సు, నువ్వు వేసేసుకో అయితే అన్నాను నేను. నాకు అర్లేదు కదా సార్ కుక్క అంటుంది ఆవిడ. అయ్య బాబు ఇది ఎక్కడ కొడరా బాబు అంటే ఏముండదు సార్ అంటే సరే అని చెప్పి చెట్ట పైకెత్తాను. ఇంతకీ భుజం మీద కాదు అది, ఆ చేసే ఇంజక్షన్ డైరెక్ట్గా అరచేతిలో చేయాలి ఇంజక్షన్.
అరచేతిలో చేయాలి ఇంజెక్షన్. అది నిజంగా అది ఇప్పటికీ నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఒక ఇంజెక్షన్ సిరంజ్ అరచేతిలోకి వెళ్తుంటేనే హాస్పిటల్ దద్దరిల్లిపోయింది. 15-18 సెంటీమీటర్లో వంగిపోయినటువంటి ఒక ఇనుము మేకు ఆయన చేతిలోకి దూసుకొని వెళ్ళిపోతుంటే ఆయన పడిన వేదన ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించేయండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అంటున్నాడు వాక్యంలో. ఇలా దింపేసింది అంతా డైరెక్ట్గా లోపలికి. ఎలా ఉండండి సార్ అని చెప్పి ఇలా బెండ్ చేసి అరచేతిలోకి ఇలా దింపింది. ఒక అంగుళం దిగింది, ఇంత లిక్విడ్ లోపలికి వెళ్ళింది. సర్రని చేయలాగేశాను, చేయించుకోను, చచ్చిపోతాను, కానీ ఆ బాధను నేను అనుభవించనని చెప్పి అక్కడున్న మేనేజ్మెంట్ మీద సీరియస్ అయ్యి ఏవైనా పర్లేదని చెప్పి బయటకు వచ్చిన వ్యక్తిని నేను. ఏంటి, ఒక 3 సెంటీమీటర్లు 1 mm కంటే కూడా తక్కువ ఉన్నటువంటి ఆ సిరింజ్ అరచేతిలోకి వెళ్తేనే మనిషి ఆ బాధను అనుభవించలేదండి. ఒకవేళ ఆ ఇంజెక్షన్ ఎవరన్నా వేయించుకున్నట్టు ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలిస్తే అర్థమవుతుంది. అలాంటిది 18 సెంటీమీటర్లు ఉన్నటువంటి వంగిన నేలు అని చేతుల్లోకి దిగబడుతుందంటే, దించబడుతుందంటే ఆ వేదన ఎలా ఉందంటారు? ఎంత ఏడ్చుంటాడైనా. ఆయన పడిన బాధ మనకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చింది. ఆయన విడిచినటువంటి కన్నీరు మనకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఆయన కార్చిన రక్తం మనకి రక్షణ. అంత అద్భుతమైన త్యాగాన్ని చేశాడండి. ఏ తల్లి ఏ తండ్రి కూడా చేయడేమో. ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా అంతగా ప్రేమించరేమో. నేను అందుకే దేవుడిని చాలా సందర్భాల్లో అడుగుతూ ఉంటాను, ఏమి రుణం తీర్చుకోగలమయ్యా నువ్వు చేసినటువంటి యాగానికి? మమ్మల్ని ఎంతగా ప్రేమించడంలో మాలో ఏముందని ఎంతగా ప్రేమించావు అని అంటే, దానికి నేనేం చెప్పాలి చెప్పండి? ఏముందని నేను రక్తం కార్చాలి? అంతగా ఎందుకు ప్రేమించాలి మనల్ని? అంటే అగ్నిలో మనం ఆహూతి కాకుండానట్లుగా ఆయన అంత ప్రేమించాడు మనం. ఎక్కడ నరకానికి మనం పరిమితం అయిపోతామో అని చెప్పి మనం పడవలసిన వేదన అంతా, ఆ బాధ అంతా కూడా ఆయన అనుభవించాడు. ఆయన పరిశుద్ధుడి కనుక. మనల్ని కానీ శిలువ మీద కూడా వస్తే అదేం జరగదు. మళ్ళీ పరిశుద్ధుడైతేనే. అది కూడా హైందవ విశ్వాసంలో కూడా వినబడుతున్నటువంటి మాటే. రక్త ప్రోక్షణ అవశ్యకం తద రక్తం పరమాత్మేహ. చాలా క్లియర్గా రక్త ప్రోక్షణ లేకుండా రక్షణ జరగదు. ఆ రక్తం పరమాత్మునిదై ఉండాలి. అది తెలుసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కానీ ఉన్న విషయమే అది. అలాంటి మేకులతో 2 చేతుల్లో కొట్టేశారు. ఎందుకో తెలుసా? ఏ చేతులైతే ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఫలాన్ని దొంగిలించాయో అవే చెట్టుకి మళ్ళీ 2 చేతులు ఏం చేయబడ్డాయి? కొట్టబడ్డాయి. ఇది 2వ బాధ. అది వివరించలేను, విపరీతమైనటువంటిది. అది అనుభవించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి తప్ప ఎవరికి కూడా అది తెలిపినా సరే అది అర్థం కాని విషయం అని అంటాను. ఇది 2వ బాధ. 3వదిగా ఆయన అనుభవించినటువంటి వేదనలో మరొక రకమైనటువంటి వేదన ఏంటంటే, ఆయన యొక్క తలకి ఏం పెట్టబడింది చెప్పాలి? ముళ్ళ కిరీటం. మామూలుగా మనకి గులాబీ చెట్ల మీద కనబడేటువంటి ఆ ముళ్ళు అనుకున్నారు కనుక, గులాబీ చెట్టు మీద కనబడేటువంటి ముళ్ళు కాదే. సుమారుగా ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి మొక్క ఎదుగుతూ ఉంటుంది. 1-2-3 ఉన్నాయి మొక్కలు. సిరియన్ హార్న్స్ అని ఇలాంటి 2-3 రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే, కొమ్మ సన్నగా ఉంటుంది, ముళ్ళు పొడుగ్గా ఉంటుంది. ఎందుకు సన్నగా ఉంటుంది అంటే, నువ్వు ఎలా బెండ్ చేస్తే అలా తిరిగిపోతుంటుంది అన్నమాట. సన్నగా ఉంటుంది కొమ్మ. అది ఎండిపోయినా అది బేగా విరగదు. అల్లుతారన్నమాట. ఒక 20-15 సెంటీమీటర్స్ డయామీటర్లో ఇలా ఒక రౌండ్ కిరీటంగా దాన్ని అల్లేచ్చు. దాని ముళ్ళు యొక్క పొడుగు ఎంత ఉంటుందో తెలుసా? 7 సెంటీమీటర్లు. 7 సెంటీమీటర్లు అంటే సుమారుగా ఎంత ముళ్ళు. ఎంత ముళ్ళు కాలు గుచ్చుకుంటేనే ప్రాణం ఏమైపోద్ది? విలవిలలాడిపోతూ ఉంటుంది. చెప్పులు లేకుండా మనం నడవగలమంటారా? ఒకవేళ నడిస్తే ఏ ముళ్ళైనా గుచ్చుకుంటే మన ఓవర్ యాక్షన్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 4-5 రోజులు ఓవర్ యాక్షన్ ఉంటుంది. చీమ పడేసిందండి, కాలు వాసిపోయిందండి, కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళండి?
స్కూల్కి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి, ముళ్ళు గుచ్చుకుంది. ఎంతకే ఏం ముళ్ళు గుచ్చుకుందా అంటే ఏ ముళ్ళు ఉండదు, ఆ గులాబీ ముళ్ళు గుచ్చుకుంటుంది, తీసేసి ఉంటాడు దానికోసం ఎంత బిల్డప్ ఇస్తుంటాడు వీడు. ఏంటి ఇంత ముళ్ళు గుచ్చుకుంటేనే ఆ 6 అడుగుల మనిషి అలాగైపోతే 7 సెంటీమీటర్లతో తయారు చేయబడినటువంటి ఆ ముళ్ళ కిరీటం ఏదో తల మీద పెట్టలేదు, తల మీద పెట్టి దించేశారు ఆయన్ని. ఆ కళ్ళలోకి వెళ్ళిపోయింది ఆ ముళ్ళ కిరీటం. 7 సెంటీమీటర్ల ముళ్ళు పురి లోపలికి దించబడతా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎక్కడ కొట్టినా నేను అనిపిస్తాను, కానీ తల మీద మాత్రం కొట్టగంటారు చాలామంది. ఎందుకంటే చాలా నొప్పి పడుతూ ఉంటుంది, అదొకసారి ఇబ్బంది పడిపోతుంటాం. చిన్నపిల్లలైనా సరే చాలామంది ఏమంటా ఉంటారంటే తల మీద కొట్టకండి, తల మీద కొట్టకండి అంటూ ఉంటారు. ఎందుకంటే చాలా సాఫ్ట్ అండ్ డెలికేట్ ప్లేస్ తల అనేటువంటిది. చాలా సున్నితమైనటువంటి ప్రదేశం ఏదన్నా ఉందంటే తలే. శరీరం అంతా ఒక ఎత్తు, ఏ అంటారా, దుమ్ముకి పైన ఉన్నటువంటి ఆ స్కిన్కి మధ్యన మాంసం ఉంటుంది, కానీ తలకు అలా ఉండదు. డైరెక్ట్గా పురికి పైన మాంసం ఉండదు, స్కిన్నే ఉంటుంది. ఎంత ఉంటుంది గట్టిగా అయితే ఒక 5 mm స్కిన్ ఉంటుందా మ్యాక్సిమం, అంతకు మించి ఏమి ఉండదు. ఇంకా డైరెక్ట్గా స్కలలోకి దిగిందంటే ఆ వేదన ఎలా ఉందంటారు? ఆ వేదన ఎలా ఉందంటారు? ఏ మనిషి అయితే త్రెంచొద్దు, ముట్టొద్దు, తినొద్దు అన్నటువంటి వృక్ష ఫలముని తెంపి తిన్నాడో ఆ తిన్న మరుక్షణమే భూమి మురళ్ళతో కూడినటువంటి మొక్కలను మొలిపించిందని ఉంది వాక్యంలో. శపించబడింది. మానవుడు మాత్రమే పాపంలో మునగలేదు, భూమి కూడా శపించబడింది. ఒకసారి చూడండి, ఆదికాండం ఒకసారి తీసి చూపిస్తాను మీకు, మరింత బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం. ఈ ఫస్ట్ 2 వాటిల గురించి ఒక రెఫరెన్స్ చూపించవచ్చు. అంటే ఎక్కువ టైం నేను ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు కనుక కొంచెం స్పీడ్గా వెళ్తా ఉన్నాను. తర్వాత ఎప్పుడన్నా దీని గురించి మంచిగా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చూడండి, 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము ఏం శపించబడింది? నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దిన్నములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు ఏం చేస్తుంది? మొలిపిస్తుంది. అంటే పాపం రాక మునుపు భూమి మీద ముళ్ళ చెట్లు లేవు, గచ్చ పొదలు లేవు. పాపం వచ్చిన తర్వాతే మొండ్ల చెట్లు అనేటువంటివి పుట్టడం జరిగింది. ఈ వాక్య ఆధారం చేసుకొని మనం మాట్లాడితే, అంటే ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ మా అమ్మమ్మ గారు అలా అంటూ ఉండేవారు, ఒరే ఇంట్లో ముళ్ళు చెట్లు పెంచకండి, ముళ్ళు పెరిగేటువంటి మొక్కలు అవి పెంచకండి, అది మంచిది కాదురా అని అంటూ ఉంటారు పూర్వకాల మనుషులు కాబట్టి అలా అంటూ ఉంటారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో నాకు తెలియదు. రోజ్ ప్లాంట్స్ అవి గులాబీ మొక్కలు అవి తెచ్చుకుని పెంచుతూ ఉంటే అలాగ అంటూ ఉండేవారు, మంచిది కాదు తీసేయండి, అది మంచిది కదా, ఇంటికి మంచిది కదా. వాళ్ళ పెద్దవాళ్ళు కదా, వాళ్ళ యొక్క నమ్మకాలు అంతా కూడా చాలా వ్యతిరేకంగా కనబడుతుంటారు. అందులో వాళ్ళు అన్న మాటలో ఎంతవరకు నిజం ఉందో నాకైతే తెలియదు. కానీ నేను ఎన్నిసార్లు గులాబీ మొక్కలు కొని తెచ్చిపెట్టి పెంచినా అన్నిసార్లు చచ్చిపోయి. నేను ఏ మొక్క తెచ్చిపెట్టినా బతకదు, అదేంటో తెలియదు. అంటే మీ చేతులు అలాంటివి ఏమోనండి అనుకున్నారు కనుక నేను నీళ్ళు వేయడం మర్చిపోతుంటాను. అది అక్కడ ఫ్యాక్ట్. అది మొక్కలు తాతయ్య గారు బాగా పెంచుతూ ఉండేవారు, మంచి గార్డెనింగ్ చేస్తూ ఉండేవారు. కొన్ని వేల రూపాయలు నర్సరీ మీద ఆయన పెట్టుబడి పెడతా ఉండేవారు. వాటిని చూసి మురిసిపోతూ ఉండేవాడు ఆయన. ఆ నారు కట్టి, ఆ అంటు కట్టి, ఆ మొక్క చిన్న బడ్డ, తెలుగులో ఏమంటారు బట్టని, మొగ్గ వస్తే ఆయన ఎంత మురిసిపోయేవాడో. అంత పెద్ద ఆయన 6 అడుగుల మనిషి వెళ్ళిపోయి పంచొగడు కట్టుకొని దాని ముందు కూర్చునిపోయి మిట్ట మధ్యాహ్నం 12 అయినా సరే అక్కడి నుంచి కదిలివాడు కాదండి. పాస్టర్ గారు తిడతా ఉండేవారు, రావయ్యా వచ్చి టిఫిన్ చేయవయ్యా, ఏదైనా తినవయ్యా, మొక్కలతో కూర్చుంటావేటయ్యా బాబు. ఎంత పిచ్చో ఆయనకి. నాకు రాలేదు ఆ పిచ్చి. మా అమ్మగారికి ప్రసన్నగర్లో కొంతకాలం నాకు ఉంది కానీ పిచ్చి, మరి ఎందుకో నా చేతులతో కొన్నా, ఎందుకు బతకవయ్యి, నీళ్ళు వేయకపోవడమో మరో ఇతర కారణాలు బట్టి. తాతయ్య గారు చాలా మొక్కలు పెంచుతూ ఉంటారు, డాలియా అని, గులాబీ మొక్కలని, సన్ఫ్లవర్ ఉదయం లేచిన వెంటనే ఆ సన్ఫ్లవర్ సీడ్స్ డైరెక్ట్గా నేను ప్లక్ చేసుకుని తినేసేవాడిని. తాతయ్య గారు ఏమన్నా తిను అనేవారు.
గులాబీ రేకలు తినమని కూడా ఆయన, నేను తినేసేవాడిని. నేను గులాబీ రేకల్లో సన్ఫ్లవర్ సీడ్స్ తినేవాడిని. తాతయ్య గారు అయితే అంజూరపు ఆకులు తినేసేవారు పచ్చి. ఇది ఎక్కడ గొడవ అండి బాబు, అంజూరపు ఆకులు తినేస్తున్నారు, నన్ను కూడా తినమనేవారు. బాబు నేను తినలేను బాబోయ్, నేను అలాంటివి తినలేను. ఆ మొక్క ఎక్కడి నుంచో తెప్పించారు, అంజూరపు చెట్టు, మంచి ఒరిజినల్ అంజూరపు చెట్టు ఇక్కడ ఉండేది. అది డాక్టర్ గారు కూడా అడిగితే కొంత అంటు తీసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎందుకు అంటూ ఉండేవారు పెద్దలు, ముళ్ళు ఉన్నటువంటి మొక్కలు పెంచడం మంచిది కాదు అని అంటూ ఉండేవారు. కానీ వాక్యం కానీ మనం పరిశీలించి లోతుగా ఆలోచన చేస్తే ముండ్లకు సంబంధించినటువంటి మొక్కలన్నీ కూడా శపించబడిన తర్వాతే భూమిలో నుంచి మొలకెత్తాయని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మానవుని యొక్క పాపం మానవునికి మాత్రమే కాదు, కానీ యావత్ భూలోకం అంతటికి కూడా ఏం చేయబడింది, అది ప్రాకివేయబడింది, విస్తరించబడిపోయింది. కాబట్టి సర్వ సృష్టికి పాకినటువంటి పాపము నిమిత్తమే ఆ సర్వ సృష్టికి అనుభవిస్తున్నటువంటి పాపం ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు ముళ్ళ కిరీటం ద్వారాగా. ఇది మూడోది. అర్థమైంది నేను చెప్పింది? మొట్టమొదటిదేమో ఏ చెట్టు నుంచి అయితే ప్రపంచానికి లోకానికి పాపం వచ్చిందో అదే చెట్టుకి ఆయన కొట్టబడ్డాడో. రెండవది, ఏ చెట్టు ఫలం అయితే దొంగిలించబడి పాపానికి కారణమైందో ఆ ఫలానికి బదులుగా జీవ ఫలముగా ఆయన ప్రాణాన్ని సమర్పించాడు. ఇది రెండో విషయం. మూడవదిగా ముళ్ళ కిరీటం దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపం వచ్చిన కారణమును బట్టే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భూలోకంలో ఉన్న ముళ్ళ పొదలన్నీ కూడా, ముళ్ళ చెట్లన్నీ కూడా పుట్టడం అనేది జరిగింది. సర్వలోకము యొక్క పాపం అంతా కూడా ఆయన తల మీద పెట్టుకుని భరించాడు. ఆయన ఎంత వేదన చూడండి. మనం ఏదో ఈజీగా దాన్ని తీసుకుని పాడేస్తుంటాం, కానీ దాన్ని ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉంది చూడండి. పాపం వచ్చినటువంటి స్టేజ్, పాపం కొట్టివేయబడినటువంటి స్టేజ్, ఈ రెండు స్టేజ్లు ఒకదాంతో ఒకటి లింక్ అయ్యి ఉంది. అర్థమైంది నేను చెప్పింది? దీన్ని నేను పూర్తిగా విశ్లేషించాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చెప్తే చాలా బాగుంటుంది. ఒక్కొక్క బాధ ఒక్కొక్క రోజు చెప్తే ఇంకా పూర్తిగా ఇంకా లోతుగా నేను చెప్పే అవకాశం ఉందును. కానీ ఈ రోజున మరి అంత అవకాశం లేదు కదా. రేపు రోజున ఎప్పుడన్నా దేవుడు అవకాశం ఇస్తే ఒక్కొక్క దాని మీద ప్రత్యేకంగా ధ్యానాలు చేద్దాం. చాలా బాగుంటుంది. అంత ఇన్ఫర్మేషన్ దేవుడు నాకు అనుగ్రహించాడు. అంతా కూడా నేను సేకరించి పెట్టుకున్నాను. ఇది మూడవది. ముళ్ళ కిరీటము పాపం వల్ల భూమి శపించబడింది కాబట్టి యావత్ భూలోకానికి సంక్రమించిన పాపం అంతా కూడా ఆయన శిరస్సు మీద పెట్టుకుని భరించడానికి ఇష్టపడిన దేవుడైన. ఇది మూడో విషయం. అందుకే ఆయన రక్త ప్రోక్షణను బట్టి అపవిత్రమైనటువంటి జంతువులు కూడా ఏమైనాయి, తినేయచ్చు. దర్శనం అదే కదా పేతురు చూసింది కాదా? ఒకానొక కాలం వరకు కూడా ఇది తినకూడదు, అది ముట్టకూడదు, దాన్ని భుజించకూడదు అన్నటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజు నువ్వు ఏదైనా తినొచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే అన్నీ శుద్ధీకరించబడిపోయినాయి. అలాగని చెప్పి దేవుడు ప్రసాదాలు తినేమన్నా తినేస్తా మళ్ళీ నేను ఇబ్బంది పడాలి, అది కాదు. విగ్రహములు అర్పించిన వాటిని ముట్టొద్దన్నాడు ఏకంగా కొత్త నిబంధన కాలంలో. హైందువులు పెట్టినవి అన్నీ తినొచ్చు, వాళ్ళ ఇంట్లో వండినవి అన్నీ తినొచ్చు. వాళ్ళు మనకి పెట్టరనుకోండి, ఎందుకంటే అది చాలా కాస్ట్, అది వెల పెట్టుకొని తీసుకుని వస్తూ ఉంటారు. వాటిని ముట్టొద్దని బైబిల్ చెప్తుంది కనుక దాని జోలికి మనం వెళ్ళొద్దు. వాళ్ళు కూడా మనకి అలాగే బలవంతం చేసి పెట్టరు. మిగతా అన్నీ హ్యాపీగా తినేచ్చు, అన్నీ తినేచ్చు, అన్నీ శుద్ధీకరించబడ్డాయి. మరి పంది అలా పెట్టారు మీరు మొఖం, మీరు తినరు అనుకోండి. తినేచ్చు అంటే తినేచ్చు, కానీ అది తినడం వల్ల హెల్త్కి మంచిది కాదు. టేప్ వామ్ అనేటువంటిది ఫామ్ అవుద్దేమో కదమ్మా. నువ్వు తింటావు కాబట్టి నువ్వు ఏమన్నా వెనకేసుకుని వస్తావు లేవయ్యా, నువ్వు శాస్త్రవేత్త. వాడతారు. మనోడు అన్ని తినేసాడు, మొత్తం అన్నీ ఆడించేసాడంటే, పరపరలైజ్ చేసాడు అని చెప్పాడు మొన్న ఒకసారి. ఎవరి తమ్ముడు ఏమేమి తిన్నారా ఆయన అంటే, నేను పావు ఒకటే తినలేదని అన్నాడు. ఓయ్ బాబు, అది కూడా తిని ఏదో ఒక రోజున మళ్ళీ యూఎస్ ఎక్కడికి వెళ్ళిపోతావు, అక్కడ అవి దొరికితే తినే చైనా వెళ్ళావు కనుక అని అనుకున్నాను. కాబట్టి అన్నీ తినొచ్చు, కానీ కొన్ని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. అందులో పోర్క్ మంచిది కాదు, పంది మాంసం అనేటువంటిది మంచిది కాదని శాస్త్రీయంగా రుజువైంది. అంటే సర్టెన్ హీట్కి వెళ్తే పర్వాలేదు, ఆ హీట్లో ఆ బ్యాక్టీరియా జర్మ్స్ అన్నీ, ఆ వామ్స్ అన్నీ చనిపోతాయి అంటారు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో తినడం వల్ల అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్స్ట్రీమ్ లెవెల్లో తినడం అనేటువంటిది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తూ ఉంటారు. కాబట్టి అన్నీ తినచ్చు. ఈరోజు చికెన్ మటన్ తింటున్నాం, ఒకవేళ అది కూడా లేదు,
ఏదన్నా ఎదురైతే దాన్ని కూడా కొట్టుకొని తినేసే రోజులు మళ్ళీ రాబోతున్నాయి, అందులో సందేహం లేదు. కాబట్టి భూలోకం అంతా కూడా ఆయన రక్త ప్రోక్షణ బట్టి ఏం చేయబడింది? శుద్ధీకరించబడింది. భూమి మీద ఉన్నటువంటి ఆహారం అంతా కూడా ఆయన ఇచ్చిందే, అదంతా కూడా పవిత్రమైన ఆహారమే. ఆ పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి ఆహారం దేవుడు ఉపయోగించొద్దు అన్నటువంటి వాటికి ఉపయోగించడం వల్ల వాటిలో అపవిత్రత సోకే అవకాశం ఉంది కనుక ముట్టొద్దు అన్నాడు అంతే. ప్రకటన గ్రంథంలో కూడా అదే కదా చెప్పబడింది. విగ్రహంలోకి అర్పించిన వాటిని తినున్నట్లు అది బలవంతము చేయుచున్నది. ఎవరు? యెజబెలు. అదేంటనేటువంటిది కూడా మీకు చెప్పాను. కాబట్టి భూలోకం అంతా ఆయన రక్త ప్రోక్షణ బట్టి ఏం చేయబడింది అన్నమాట? శుద్ధీకరించబడింది. ఇది మూడో విషయం. చిన్న చిన్నగానే నేను వివరిస్తుంటేనే అంత టైం పడుతుంది. ఒక్కొక్క కాన్సెప్ట్ని పూర్తిగా మనం కానీ ధ్యానించగలిగితే ఇంకెంత టైం పడుతుంది అర్థం చేసుకోండి. మూడో విషయం. నాలుగవదిగా ఆయన అనుభవించినటువంటి భయంకరమైనటువంటి బాధ ఏదన్నా ఉందంటే ఆయన కాలిక కూడా ఏం కొట్టబడిందండి? చెప్పాలి. బ్రేకు కొట్టబడింది. చాలా వేదనది, చాలా భయంకరమైనటువంటి వేదన. అయితే కొంతమంది పెద్దలు ఏమంటా ఉంటారంటే ఒకే మేకుతో 2 కాళ్ళని కూడా కలిపి కొట్టేశారని అంటూ ఉంటారు. కానీ రోమన్ కాలంలో ఏం జరిగేదంటే చెక్కకి అవతల చెక్కకి యువతల 2 కాళ్ళు పెట్టి కాలు సైడ్ నుంచి కొడుతూ ఉండేవారు మేకుని. కాలు సైడ్ నుంచి ఇలా పెట్టి 2 పాదాల మీద మేకు ఉన్నట్టుగా మనకు ఫోటోలు కనబడతా ఉంటుంది. కానీ వాస్తవానికి ఇలా పెట్టేవారు, అటొక్కాలు ఇటొక్కాలు పెట్టి సైడ్ నుంచి కొడతా ఉండేవారు మేకు. ఆ 18 సెంటీమీటర్ల మేకు సైడ్ నుంచి కొడతా ఉండేవారు. కాబట్టి కొంతమంది అంటే బైబిల్లో ఎక్కడ ఆయన కాలికి ఒకే మేకు కొట్టినట్టుగా ఎక్కడ లేదు, నాకు తెలిసినంత వరకు. ఉందా ఏమన్నా? నాకైతే తెలియదు. ఒకవేళ కొట్టినా కొట్టి ఉండొచ్చు. 3 మేకులు ముగ్గురికి సాదృశ్యంగా ఉండడం కొరకే అయి ఉండొచ్చు కూడా. మరి ఆయన కాలుకి ఎందుకు రేకు కొట్టబడింది అనేటువంటి ఆలోచన చేస్తే అదే ఆదికాండం చూద్దాం, చూడండి. అదే ఆదికాండం మీరు కానీ గమనిస్తే దానికంటే ముందుగా నేను ఒక మాట చెప్తాను. అక్కడ మనకి ఏం కనబడద్దంటే నువ్వు పావుని దేవుడు శపిస్తూ నువ్వు ఆ వ్యక్తి యొక్క మడాన్ని కొడతావు, ఆ వ్యక్తి ఏమో నీ తలని ఏం చేస్తాడు? చితగ్గొడతాడు. ఎక్కడుంది అది? ఎక్కడ రాయబడి ఉంది? క్లియర్గా ఆదికాండంలో దేవుడు మనిషిని, స్త్రీని, సాతానుని కూడా, సర్పాన్ని కూడా శపించేటువంటి సమయంలో ఉపయోగించిన మాట అది. అది చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే అది పాముకి మనిషికి మధ్యన ఉన్నటువంటి భేదం, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి వైరం అనుకుంటారు. కానీ కాదండి. అది అక్కడ ఎందుకు అలా రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక కోసం ఇది రాయబడిన మాట అది. ఇప్పుడు పాము అనగా, సర్పం అనగా సాతానికి సాదృశ్యంగా ఉంది. పాము ఎక్కడ కొడుతుంది మనల్ని? మడం మీద కొడేస్తుంది, కాలు మీద కొడేస్తుంది. కాలు మీద ఎప్పుడైతే కొడుతుంది విషమంతా పాకి చచ్చిపోతాడు. సర్పం మనిషిని పాపం ద్వారాగా కొట్టింది. కానీ ఆ మనిషి ఈ సర్పం యొక్క తలను తొక్కుతాడని ఉంది. ఎలా తొక్కాడు? శిలువ మీద సర్పం యొక్క తలను తొక్కేసాడు ఆయన. సర్పం యొక్క, సాతాను యొక్క తలని తుత్తునీయులుగా చేసేసాడు ఆయన. ఇది నేను ఇప్పుడు టచ్ చేయను, కానీ రేపు ఈస్టర్కి టచ్ చేస్తాను. ఇప్పుడు చెప్తే అది మనకు అర్థం కాదు. అది ఏంటని అర్థం చేసుకోవడానికి ఈస్టర్ మెసేజ్ చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి అది ఆ తర్వాత రోజు నేను మాట్లాడే ప్రయత్నం చేద్దాను. అది దేనికి సాదృశ్యం అంటే సాతాను యొక్క తల ఆయన పాదాలతో పూర్తిగా ఏం చేశాడన్నమాట? తొక్కి పాడేశాడు, చితగ్గొట్టి పాడేశాడు. తాతయ్య గారు కూడా ఎక్కువగా ప్రార్థన చేసేటువంటి కొన్ని మాటల్లో నాకు కూడా నేను పొందుకున్నటువంటి మాటలు ఏంటంటే సాతాను తల చితగ్గొట్టబడునుగా. ఈ మాట మన సంఘంలో చాలా అలవాటైపోయింది. అవునా కదా? సాతాను తల చితగ్గొట్టబడునుగా. ఎందుకంటే ఆయన పాదాలతో చితగ్గొట్టాడు. ఇది ఎన్నోది చెప్పాలి? 4వది. 5వది చూడండి, ఆయన ప్రక్క బల్లెపు పోటు, బల్లింతో ఆయన ప్రక్కన పొడవడం జరిగింది. ఇది దేనికి సాదృశ్యంగా ఉందో చెప్తాను. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఆయన ప్రక్కన బల్లెముతో పొడవలసి వచ్చింది అని అంటే
ఏ ఆదాము నుండి అయితే అవ్వ పక్క నుంచి తీయబడిందో ఆ తీసిన పాపానికే, చేసిన పాపానికే ఆ ప్రక్క పొడవబడింది. కాదంటారా? 100% ఇది 5వ వేదన. అవ్వనే ఆదాము ప్రక్కటి ఎముకలో నుంచి తీసాడు దేవుడు. ఇప్పుడు పాపం లోకానికి రావడానికి కారణం ఎవరు? మోసపోయింది ఎవరో తెలుసా? ఆదాము కాదు, స్త్రీ మోసపోయిందని ఉంది. ఆ స్త్రీని తయారు చేసింది ఎవరు? చేసిన పాపానికి ఆయన గుండెల్లోకి ఏం చేసింది? గుచ్చిపాడేసింది. రక్తము నీరు కలిసి బయటికి చిమ్మిందని ఉంటుంది కదా, పెరికార్డియం అని ఉంటుంది. గుండె ఒక సంచిలో ఉంటుంది కదమ్మా, అది గుండె ఒక సంచిలో, నీటి సంచి, అది నీరు అంతా కూడా ఉంటుంది. అది వైబ్రేషన్స్కి, షాక్స్కి గురవ్వకుండా అది కాపాడుతూ ఉంటుందంట. కాబట్టి డైరెక్ట్గా బల్లును దేనికి గుచ్చుకుంది? గుండెకు గుచ్చుకుంది. బతుకుంటే డైరెక్ట్గా బ్లడ్ వద్దును. చనిపోయారు కనుక నీరు రక్తం కలిసి వచ్చేసింది బయటికి. ప్రక్కటి ఎముకలో బల్లుతో గుచ్చడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే స్త్రీ ప్రక్కటి ఎముక నుంచే తీయబడింది. ఆ తీయబడినటువంటి కారణమును బట్టి ఈయన పరిహారం చెల్లించాడు. ఆదాము కాదు మోసపోయింది, ఈవిడ మోసపోయింది. చూపిస్తాను చూడండి ఒకసారి. 1 తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆ మాట రాయబడి ఉంటుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతాం చూడండి. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో, సాతానుగాడు ఫస్ట్ ఎవరి దగ్గరకు వచ్చాడు చెప్పాలి? స్త్రీ దగ్గరికి వచ్చాడు, భార్య దగ్గరికి వచ్చాడు, భర్త దగ్గరికి కాదు. గమనించాలి. ఆదాము మోసపోలేదు. ఆదాము దేవుని స్వరూపమందు కలుగు చేయబడ్డాడు, కానీ స్త్రీ ఆదాము నుండి కలుగు చేయబడింది. అలాగని చెప్పి స్త్రీ కొంచెం తక్కువగా, పురుషుని కొంచెం ఎక్కువగా చేసే ప్రయత్నం నేను చేయట్లేదు. కానీ వాక్యానుసారంగా కానీ మనం ఆలోచన చేస్తే పురుషుడు దేవుని స్వరూపి, స్త్రీ ఆ పురుషుల్లో నుంచి తీయబడిన వ్యక్తి. అలాగని చెప్పి బలహీనరాలని అనట్లేదు. కానీ మగాడుకున్నటువంటి ఆ జ్ఞానము, మగాడుకున్నటువంటి ఆలోచన విధాన వివేకం కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళకు కూడా ఉండవు. అందుకే దేవుడు ఏమన్నా తెలుసా? నీ భర్తకు నువ్వు ఏం చేయాలో తెలుసా? లోబడాలి. ఆయన చెప్పిన దాన్ని నువ్వు వినాలి. వినకే అవ్వ పరిస్థితి ఏమైంది? వినకే. కొంతమంది ఇళ్లల్లో భార్యలు భర్తల మాటను అసలు పట్టించుకోరు. నీ మాటతో నాకు పని ఏంటయ్యా? నాకంటూ స్వేచ్ఛ లేదా? నాకంటూ స్వాతంత్రత లేదా? నాకంటూ ఇంటి మీద అధికారం లేదా? కాబట్టి నువ్వు చెప్పినట్టుగా నేను ఎందుకు వింటాను? నేను చెప్పినట్టుగానే ఇల్లంతా కూడా ఏం చేయాలి? నడవాలి. అది వాక్య విరుద్ధమైనటువంటి అనుభవం. అది ఓ స్త్రీ, నీ భర్తకు తప్పక లోబడాలి. ఆయన మాటని కాదనడానికి వీల్లేదు. ఆయన మంచి చెప్పి వాళ్ళకు ఉన్నటువంటిది వేరండి. వాళ్ళకి జ్ఞాన వివేకాలు వేరు. మగాడితో పోల్చుకుంటే ఎలాగో స్త్రీ కొంత బలహీనరాలే. ఆరోగ్య విషయంలో కావచ్చు, శారీరక విషయంలో కావచ్చు, మానసిక విషయంలో కావచ్చు. అందుకే నీ భార్యల్ని ఏం పెట్టద్దు అన్నాడు దేవుడు? నిష్ఠూర పెట్టకండి, కృంగదీయకండి, బాధ పెట్టకండి. ఎందుకంటే మగాడు తట్టుకోనట్టుగా స్త్రీ తట్టుకోలేదు. బేగ కృంగిపోయేటువంటి ఒక అనుభవం స్త్రీలో ఉంటుంది. మగాడు డైజెస్ట్ చేసుకున్నట్టుగా, మగాడు తట్టుకున్నట్టుగా, మగాడు భరించినట్టుగా స్త్రీ భరించలేదు. ఆవిడ బలహీనరాళ్ళు మగాడితో పోల్చుకుంటే. కానీ మగాడితో సమానంగా చాలా వాటిలో వాళ్ళు పోరాడుతున్నారు, ముందుకు వెళ్తున్నారు. ప్రక్క నుంచి తీసిన పాపం, ఆ పాపం కూడా ఆ కారణం కూడా దేవుడికి ఏదో ఆ స్త్రీ ఉపయోగపడుతుందని ఏం చేసుకోలేదండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి, ఎందుకు ఒక్కడే ఉంటాడు? నేనేదో చెప్తున్నాను, నేనేదో చేయమంటే చేస్తాడు, కానీ ఎంతవరకు కరెక్టో, వీడికి ఏదో ఒక రకమైన సాటైన సహకారం ఉండడం మంచిది కదా, వీడికి ఒక జత ఉండడం మంచిది కదా అని చెప్పి ఆయన ప్రకటెముకలో తీసిన పాపానికి ఏం చేసింది?
కానీ వాస్తవానికి అంటే ఇలా మాట్లాడుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, కానీ అవ్వకి ఎక్కడ కూడా తినొద్దని చెప్పలేదండి దేవుడు. చెప్పాడా? ఏమో నాకు తెలిసినంత వరకు అయితే చెప్పలేదు అనుకుంటున్నాను. చెప్పింది ఎవరికంటే ఆదాముకే. ఆదాము చెప్పకపోవడం తప్పు. చూడండి ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం. నేను అందుకే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాను కాబట్టి కొన్ని వాటిని నేను ముట్టుకోవట్లేదు, తర్వాత ఎప్పుడన్నా పట్టుకుందాం. 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడని యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. నీవు వాటిని తినుదినమును నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నారీ కాదు, నారీ అనగా స్త్రీ, అవ్వ. ఎవరికి ఆజ్ఞాపించాడు? దేవుడు పురుషునికి ఆజ్ఞాపించాడు. ఆదం ఏమన్నా చెప్పలేదంటారా అవ్వకే? లేకపోతే చెప్పినా సరే మొండిగా మూర్ఖంగా ఏదన్నా చేసిందా? ఇలాంటి విషయాలు కొంచెం టచ్ చేయకపోవడం మంచిది. నేను టచ్ చేయాలనుకోవట్లేదు, దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. వాక్యం అయితే సెలవిస్తూ ఉంది, తెలిసి చేసినటువంటి తప్పు క్షమించబడదు, తెలియక చేసిన తప్పులు క్షమించబడతాయి. ఇది అన్యజనుల విషయం ముందు కూడా నెరవేర్చబడతా ఉంది. మనకు ధర్మశాస్త్రం ఉండి వద్దన్నటువంటి పనులు చేయడం వల్ల వచ్చే శిక్ష ఎక్కువ మొత్తంలో ఉంటుంది, కానీ అన్యులకి శిక్ష తక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే అంటాడు, మీకు దెబ్బలు ఎక్కువ, వాళ్ళకి తక్కువ. మగోడు శపించబడ్డాడు, కష్టపడాలి. మగోడు ఈ రోజున ప్రయాసపడాలి, చెమటోర్చాలి. రక్తాన్ని చెమటగా నువ్వు మార్చినప్పుడు మాత్రమే నీ కుటుంబం పోషించబడుతుంది. కానీ స్త్రీని ఒకే విషయంలో శపించాడు, నువ్వు వేదన అనుభవిస్తావు. అప్పటి వరకు వేదన లేదు, డెలివరీ టైంలో వేదన అనేటువంటిది ఉండకపోవచ్చు. ఈ మెన్సస్ టైమింగ్స్లో దీని ఈ బ్లీడింగ్ ప్రాబ్లం అనేటువంటిది లేదు. కానీ ఎప్పుడైతే పాపం చేయబడిందో ఈ స్త్రీకి ఆ వ్యాధి సోకింది. పాపం వల్ల వచ్చిన వ్యాధులు, గుర్తుపెట్టుకోండి మాటనే, పాపం వల్ల వచ్చిన రోగాలు. పాపానికి ముందు రోగం లేదు. అర్థమైంది నేను చెప్పింది? ఆ బ్లీడింగ్ సమస్య అనేటువంటిది, డెలివరీ అయ్యేటువంటి సమయంలో వేదన అనేటువంటిది లేదు. ఎప్పుడైతే ఈవిడ తప్పు చేసిందో అప్పటి నుంచి ప్రసవ వేదన అనుభవిస్తుంది స్త్రీ. కానీ మగాడి కంటే ఎక్కువ శ్రమ స్త్రీ అనుభవిస్తుంది అంటాను. ఎందుకో తెలుసా? మగాడు కష్టపడతాడు, కానీ స్త్రీ సుమారుగా 50-60 సంవత్సరాలు ప్రతి నెల అనుభవించాల బాధని. ఆ బాధ స్త్రీకే తప్ప పురుషునికి తెలియదు అంటాను. ఎంత విలవిల్లాడిపోతుంటారో ఇంట్లో ఆడవాళ్ళు కొన్ని సందర్భాల్లో. మగాలికి పట్టదు అసలే. ఏముందలే, పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, కానీ వెళ్ళి వండుకొని వండు. నువ్వు వండకపోతే ఎలా కుదురుతుంది? ఇలా ఓవర్ చేత వాళ్ళు పడి వేదన ఎలా ఉంటుందంటే ఒక 10-15 చేతులు పొట్టనే గట్టిగా నులిమేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. పేగులు విరిగిపోతున్న వేదన అనిపిస్తారంట వాళ్ళు ఆ 5 days వాళ్ళు. అది అర్థం చేసుకోరు కొంతమంది భర్తలు, కొంతమంది మగాళ్ళు. ఇది ఎప్పుడు ఉండేదే కదా, కొత్తగా ఏదన్నా వచ్చిందే ఏంటి? పడుకుంటానంటావేంటి? నడుము నొప్పి వస్తుందంటావేంటి? ఏమీ వండనంటావేంటి? వెళ్ళు ముందు ఆ పని చూసి తర్వాత వెళ్ళి పడుకో. ఎంత వేదనది. ఒకవేళ మీ ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలను ఎప్పుడన్నా అవకాశం ఉండి అడిగితే వాళ్ళు చెప్తారు, ఎప్పుడు అడుగుండరు. నేను అడిగాను. ఏ పురుషుడు, ఏ భర్త కూడా తన భార్యని కానీ ఇంటి వాళ్ళని కూడా ఎప్పుడు అడుగుండరు. నేను అడిగాను, ఎలా ఉంటుంది అసలు, ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ నొప్పి ఎలా ఉంటుంది అంటే భరించలేము అది. చచ్చిపోతే బాగుండేమని అనిపిస్తుంటుంది కొన్ని సందర్భాల్లో. కొంతమంది స్త్రీల యొక్క పరిస్థితి మరీ విపరీతం. వాళ్ళకి ఏ పీసీఓడియో లేకపోతే కొన్ని రకాలైన వ్యాధులు అవి ఉంటే వాళ్ళకి ఇంకా బాధ, ఇంకా వేదనది. థైరాయిడ్ సమస్యలు, పీసీఓడి ఉన్న వాళ్ళు మరింత వేదన పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు 20 days 15 days బ్లీడింగ్ అవుతూ ఉంటుంది పాపం వాళ్ళకి. 5 days కాదు, చాలా విపరీతమైనటువంటి బాధ అది. అదంతా అనుభవించి నవమాసాలు మోసి నీకు ఒక వంశోద్ధారికుడిని ఇస్తే ఆ స్త్రీని ఎంత ప్రేమిస్తుంటారో కొంతమంది భర్తలు అలా పట్టించుకోరు. తిన్నదా, ఉన్నదా, బాగుందా లేదా,
ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, కనీసం ఒంట్లో బాగోకపోతే, హెల్త్ బాగోకపోతే రానని అంటారు ఆడవాళ్ళు. ఎందుకంటే హాస్పిటల్కి చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్దని అంటారు ఆడవాళ్ళు. ఎందుకంటే మగాడిగా నీ కష్టం వృధా చేయకూడదని, డబ్బులు అనవసరంగా ఉపయోగించడం వల్ల ఏమొస్తుందని చెప్పి వాళ్ళు వేదన అనిపిస్తారు. కొంతమంది భర్తలు అలా పట్టించుకోరు. అవునా, సరేలే అయితే. హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడని భర్తలు ఉంటారు. డబ్బులు అయిపోతాయేమో అన్న భయం. వీడికి కానీ చిన్న దోమ కుట్టింది అనుకోండి, అందరికంటే ముందు వీడే పరిగెడతాడు ఈ సన్నాసి. మరి ఆ భార్య ఉందని చెప్పానండి, ఆ మగాడి యొక్క భర్త యొక్క ఏదన్నా సాగేది. భార్య ఒక్కసారి కానీ తప్పిపోతే కనీసం ఉదయం లేచిన తర్వాత టీ తాగుతావు అని అడిగేవాళ్ళు కూడా ఉండరు. భార్య యొక్క విలువ భర్తకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అనేది అమ్మమ్మ. ఎప్పుడు అమ్మమ్మ అనేవాడిని, ఆ భార్య దూరం అయిపోయిన తర్వాత రా అంట అనేది అమ్మమ్మ. ఎందుకు అలా అంటుందో అని అనుకునేవాడిని. వేదన. కోడలికి చెప్పలేరు కదమ్మా, కొంచెం ఆకలేస్తుంది ఏమన్నా పెడతావని అడగగలరా కోడలికి? నా స్నానానికి నీళ్ళు పెడతావని కోడల్ని అడగగలరా? మన కోడలు ఏమన్నా అర్థం చేసుకునే కోడలు అయితే పర్వాలేదు, అయినా అడగడానికి మొహమాటమే. అదే భార్యని అయితే, అదిగో కొంచెం ఫ్రిడ్జ్లో వాటర్దే, కొంచెం టీ పెట్టి, తలనొప్పిగా ఉంది, తినడానికి ఏమన్నా ఉన్నాయా తెచ్చిపెట్టు. ఎంత జోవియల్గా, ఎంత క్లోజ్గా ఉండొచ్చు. భార్యలను ఎప్పుడు కూడా భర్తలుగా బాధ పెట్టకండి. వాళ్ళు ఉంటేనే మీకు ఆ భోగం అనేది, ఆ ధన్యత అనేది, ఆ ఆనందం అనేది. ఆడది లేని ఇల్లు మా అమ్మమ్మ గారు సమాధిరా అంటూ ఉండేది. కాటిలా ఉంటుందిరా ఆడద లేకపోవడం ఏంటిరా, ఇంటికి దీపం, ఇంటికి అందం ఆడదేరా అంటూ ఉండేది అమ్మమ్మ. నాకు లేకపోయింది కూతురు అనుకోండి చెప్తున్నాను. అస్సలు కొంతమంది భర్తలు అస్సలు పట్టించుకోరు, భార్యలను అస్సలు పట్టించుకోరు, ఏమీ లెక్క చేయరు, ఏమీ కొనరు. కనీసం సంవత్సరానికి ఒక చీర కొనడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. వేల రూపాయలు త్రాగడానికి మనసు వస్తుంది, వేల రూపాయలు సిగరెట్ కాల్చడానికి మనసు వస్తుంది, జోదం ఆడడానికి డబ్బులు వస్తాయి. కానీ సంవత్సరానికి ఒక 1000 రూపాయలు, ఒక 500 రూపాయలు చీర కొని ఆ వ్యక్తి చేతిలో పెడితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎంత కష్టపడుతుంటుందండి ఆడదే ఉదయం లేచిన దగ్గర నుంచి. నేను చూసిన ఆడదాని యొక్క శ్రమ, స్త్రీ యొక్క వేదన నేను చూసిన వ్యక్తినండి. ఇప్పుడు ఆ డేట్లో ఉన్నా సరే వండడం తప్పదు, ఇల్లు శుభ్రం చేయడం తప్పదు, బట్టలు ఉతకడం తప్పదు, క్యారేజీలు పెట్టడం తప్పదు. ఇంత వేదన అనుభవిస్తూ కూడా ఆ విధంగా ముందుకెళ్తుందంటే స్త్రీకి, ఆడదానికి మనం ఎంత రుణపడిపోయి ఉంటామంటారు? అస్సలు లెక్క చేయరు ఆడవాళ్ళని, భార్యల్ని. మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. అలాంటి భర్తలు ఒకవేళ ఉంటే, స్త్రీకి కనీస గౌరవం కూడా ఇవ్వని భర్తలుంటే, స్త్రీని ప్రేమించిన భర్తలుంటే, స్త్రీని లెక్క చేయనటువంటి భర్తలుంటే, స్త్రీ యొక్క భార్య యొక్క సదుపాయాలు, అవసరాలన్నీ కూడా తీర్చని భర్తలుంటే, వారి యొక్క విలువ తప్పకుండా మీరు అనుభవిస్తారు. ఎంత వేదన అండి అది, ఎంత బాధ అండి అది. దేవుడు చేసాడు ఎవరి కోసం? ఆదాము కోసం. ఒక్కడు ఒంటరిగా ఏముంటావురా బాబు అని చెప్పి సాటైన సహకారే ఈ రోజున ఏమైపోయింది? సాతానుగాడి యొక్క మోసానికి పడిపోయింది. గనుక ఏ ప్రక్కటెముకలో నుంచి అయితే అవ్వ తీయబడిందో అదే ప్రక్కలోకి బల్లెపు పోటు దిగిపోయింది. పరిహారం చెల్లించాడు. ఇది 5వది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? బాగుందా బాగాలేదా? మాట్లాడుకుంటా పోతే చాలా మాట్లాడుకోవచ్చండి. సమయం అనేది లేదంతే. సమయం అనేది లేదు. నేను స్త్రీని అగౌరవపరిస్తే నేను తట్టుకోలేనమ్మా. నేను మగాళ్ళ కంటే కూడా స్త్రీని ఎక్కువగా మీరు గౌరవించాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిష్ఠూర పెట్టకండి. వాళ్ళు మనలో తట్టుకునే మనస్తత్వం కాదు, చాలా సాఫ్ట్ అండ్ డెలికేటెడ్ మైండ్ స్త్రీలు. చిన్న మాట అంటేనే సాయంత్రం వరకు పీక్కొని కొంతమంది అయితే 4-5 రోజులు పీక్కునే మనస్తత్వం. మనం అలా కాదు కదా. తిట్టిన తర్వాత వెంటనే దులిపేసుకోగలం. వాళ్ళంత స్ట్రాంగ్ ఫీలర్స్ కాదు, స్ట్రాంగ్ మైండెడ్ కాదు వాళ్ళు. నేను చెప్తున్నాను, ఎందుకంటే మా అమ్మగారిని చాలా బాధ పెట్టాను, ప్రసన్న గారిని చాలా బాధ పెట్టాను. అవన్నీ కూడా ఈ రోజున వాక్యంలో ఎదిగిన తర్వాత ఎంతో ఘోరాతి ఘోరమైన పాపంగా అనిపిస్తుంది తెలుసా. నేను వ్యసనకారుడై ఉండి లోకంలో తిరిగినప్పుడు చేసిన పాపాల కంటే పెద్ద పాపం ఏదన్నా నా దృష్టికి అనిపించిందంటే నా స్త్రీలను బాధ పెట్టినటువంటి, నా తల్లిని, నా భార్యని బాధ పెట్టినటువంటి అనుభవాలే. ఎప్పుడు బాధ పెట్టకండి. స్త్రీలని అగౌరవపరిస్తే నేను అసలు ఊరుకోను, సమస్య లేదు. తప్పుగా మాట్లాడితే అసలు ఊరుకోను. కొంతమంది స్త్రీలు ఉంటారు, స్త్రీ యొక్క బలహీనత, స్త్రీ యొక్క బాధ తెలిసి ఇంకొక స్త్రీని తప్పుగా చూపిస్తూ ఉంటారు. ఎంత యూజ్లెస్ మైండెడ్ అంటే అంత యూజ్లెస్ మైండెడ్ ఫీల్ అసలు. ఒక స్త్రీని అర్థం చేసుకోకపోతే
ఒక స్త్రీయే ఒక స్త్రీ కోసం నిలబడకపోతే మగవాడు వచ్చి నిలబడతాడా? ఏదో తెలిసి తెలియని వయసులో ఏదో చిన్న తప్పు చేస్తే అలాంటిదే ఇంకా వ్యక్తి. పైకి ఈవిడి కూడా స్త్రీ, ఈవిడి కూడా ఆడదే. అది నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ అలాంటిదో. నేను ఫెమినిస్ట్ అని స్త్రీలకు ఎక్కువ గౌరవం ఇస్తున్నానని అనుకోవద్దు, కానీ స్త్రీలను అంటే నేను ఊరుకోనండి. ఎందుకంటే వాళ్ళు పడే బాధ వేదన చిన్నది కాదు. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని నిష్ఠూర పెట్టొద్దు, వాళ్ళ అవసరాలు తీర్చాలి. వాళ్ళు ఏది కూడా అడగరు. ఒకవేళ అడిగితే కాదనకుండా నేను అంటాను, ఉన్నా లేకపోయినా నీ భార్య కోసం అప్పు చేసన్నా పెట్టాలంటాను. వాళ్ళు అడగరు, కానీ అడిగితే కాదనకూడదు. అడిగితే కాదనకూడదు. నోరు తెరిచి ఏది అడగని వ్యక్తి ఏదన్నా ఉందంటే ఇంటిలో కూతురు, ఆ ఇంటి భార్యే. అడగరంత బేగా. మనం అర్థం చేసుకుని వాళ్ళు అడగలేకపోతున్నారనే విషయాన్ని గమనించి మనం ముందుగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి తప్ప మన అవసరాలని తీసుకుని వాళ్ళని పట్టించుకోకపోవడం కూడా మంచిది కాదని నా ఉద్దేశం. 5వ విషయం. 6వదిగా శిలువ మీద ఆయన అనుభవించినటువంటి వేదన చాలా విపరీతమైందంటానండి. ఎందుకంటారా? ఆయన సిలువ వేయబడినటువంటి సమయానికి కాలానికి ఆయన యొక్క వయసు 33 సంవత్సరాల 4 నెలలు. 33 సంవత్సరాల 4 నెలలు. ఆ వయసులో ఫుల్లీ మెచ్యూర్డ్ మెన్ అయిన ఫుల్లీ గ్రోన్ మెన్ అయిన మగాడైన, ఇంకా లోతుగా మాట్లాడాలంటే వద్దులే అలా మాట్లాడడం, ఇక ఫుల్లీ గ్రోన్ ఫెలో అలాంటి ఒక మగాడిని, వయసు వచ్చినట్టు మగాడిని బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెట్టారు. 33.5 సంవత్సరాల కుర్రోడిని బట్టలిప్పి రోడ్డు మీద ఊరేగించారు. బట్టలిప్పి సిలువ ఎక్కిచ్చారు. ఆయన ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా చూపించి ఆయన అవమానపరిచారు. సెమీ న్యూడ్ కాదు, న్యూడ్గా నిలబెట్టారు ఆయన్ని, వస్త్రహీనుడిగా. చివరిగా ఆయన వేసుకున్నటువంటి వస్త్రాన్ని కూడా చింపి పంచుకున్నారు. ఎంత అవమానం అండి ఇది, ఎంత అవమానం. ఒక 8th 9th క్లాస్ అబ్బాయి ఇంటిలో తల్లిదండ్రులు ఎదురుగుండానే బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది పడతాడు. 33.5 సంవత్సరాల ఒక కుర్రోడిని రోడ్డు మీద బట్టలు లేకుండా ఊరేగించారండి. ఆయనకి సిగ్గు లేదంటారా? ఆయనకు అవమానం అనేటువంటిది ఇది కూడా అనిపించలేదంటారా? ఆ స్ట్రీట్లో వీధుల్లో మగాళ్ళు మాత్రమే ఉన్నారు, ఆడవాళ్ళు లేరు అనుకున్నారా? మీకు విషయం తెలుసా? తల్లి ముందు బట్టలిప్పి నిలవబెట్టారు. తల్లి ముందు బట్టలిప్పి నిలవబెట్టారండి. తల్లి చూడవలసి వచ్చింది. ఎంత వేదన అనిపించుంటాడో. ఆయన ఏమైనా నీలాంటి నాలాంటి ఒక సామాన్యమైనటువంటి మనిషా? కాదే. అద్వితీయ కుమారుడు. పరలోక రాజ్యం ఆయన అడుగు దించితే గడగడ వణికేటువంటి స్థానం. ఆయన ఆజ్ఞాపిస్తే సముద్ర తరంగములన్నీ కూడా అణిచివేయబడతాయి. ఆయన ఆజ్ఞాపిస్తే సర్వసృష్టి కూడా ఆయన ముందు మోకాళ్ళు వేసే పరిస్థితి. అలాంటి వాడు బట్టలు లేకుండా శిలువ మీద వేలాడాడండి. ఎవరి కోసమో తెలుసా? నీకు బట్టలు వేయడానికి. ఎంత వేదన అంటే ఆ 9 hours ఆయన పడిన వేదన చిన్నా చితక వేదన కాదు. నేను కుర్రోడు కాదు కదా ఏముందలే అని అనుకోవడానికే ఎదిగిన వ్యక్తి కదా. మీ ఇంట్లో ఎవరన్నా 20-30 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరే కొంచెం ఆ సెమీన్యూట్గా కొంచెం అలాగే రోడ్డు మీద ఒక 2-3 అడుగులేసి రానా అని చెప్పండి. ఏం చేస్తారో చూస్తాను నేను. ఏం చేస్తారో చూస్తాను. ఒకసారి చూడండి, అదే ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, నేను తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. అంటే సిగ్గుతో అవమానముతో దిగంబరుడిగా ఉన్నటువంటి మనిషి యొక్క సిగ్గుని
ఎవరు కప్పారో తెలుసా? ఆయన కప్పాడు. ఆయన దిగంబరుడు అయ్యి పాపం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి తెలిసింది. అప్పటి వరకు బట్టలు లేకుండానే బతికారు వాళ్ళు. కానీ తర్వాత ఫస్ట్ టైలర్ ఎవరో తెలుసా? ప్రపంచానికి దేవుడే ఫస్ట్ టైలర్. ఫస్ట్ బలి అయిపోయింది ఎవరో తెలుసా? సృష్టి ప్రారంభంలో ఫస్ట్ బలి జంతువు. ఎందుకో తెలుసా? జంతువుని చంపి దాని తోలుతో బట్టలు కుట్టాడు దేవుడు. ఫస్ట్ జంతువు బలి అయింది కూడా మనిషి వాళ్ళే. ఫస్ట్ టైలర్ కూడా దేవుడే. ఆయన సిగ్గుని, అవమానాన్ని కప్పడం కొరకే చూడలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని, ఆ చెట్టు త్వరలో దాక్కున్నారని చెప్పి ఆయన భరించలేక ఆ రోజున అలా చేస్తే, ఈ రోజున పాపము అనేటువంటి సిగ్గుతో మనం దేవుడి ముందు తలెత్తుకోలేని స్థితిలో ఆయన దిగంబరుడుగా సిలువెక్కి నీతి రక్షణ వస్త్రాన్ని మనకు కప్పాడు. ఆయన అంత ఉంది ఆయన ప్రాణత్యాగంలో. ఇంకేం చెప్పమంటారు చెప్పండి? చూడగలమా దేవుణ్ణి? పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పాపాత్ముడు తలెత్తి చూడగలడా? ఆదాము చూడగలిగాడా? మనం కూడా చూడలేం ఈ రోజున చచ్చిపోతే. కానీ చూడగలిగే దమ్ము, ధైర్యం ఎవరిచ్చారో తెలుసా? ఆయన ఒంటి మీద నూలు పోగు లేకుండా నిలవబడిన కారణం అని ఈ రోజున సిగ్గు అవమానం లేకుండా నిలవబడే కృప దేవుడు అందించాడు. లేకపోతే చచ్చిన తర్వాత ఆయన చూడగలమా? ఆయన ఎదుర్కోగలమా? కానీ ధైర్యంగా ఎదుర్కోగలిగేటువంటి తండ్రి, అబ్బా అని పిలవగలిగేటువంటి అధికారం ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? బట్టలు లేకుండా అదే సిలువ మీద వేలాడి. ఇది 6వది. అర్థమైందా నేను చెప్పింది? క్లియర్గా అర్థమైందా? ఒకే సిలువ, అంత ఎక్కడ ఇంకేం తెలుసా? గెస్సమనే క్షమించాలి, ఏదైనా తోటకి ఇంకే ఉంది. ప్రాణం పోయేటప్పుడు మనిషికి నొప్పి వస్తుందా రాదా? చెప్పాలి. ప్రాణం పోయేటప్పుడు సఫరింగ్ ఉంటుంది కదండి. సఫరింగ్ మీరు కానీ చూస్తే రోమన్ కాలంలో చచ్చిపోవడానికి సిలువేసేవారు కాదు, సఫర్ అవ్వాలి, వేదన అనుభవించాలి, నరకం అనుభవించాలి, అప్పుడు చచ్చిపోవాలి. కానీ యేసయ్య ఈ ప్రక్కనున్న దొంగల కంటే ముందుగా చచ్చిపోతాడు ఆయన. ఎందుకంటే హెవీ బ్లీడ్ అయ్యాడు ఆయన. హెవీ బ్లీడ్ అయ్యాడు. బ్రతుకున్నాడో లేదని చెప్పి పొడిచి చూసే పరిస్థితి వచ్చింది. అయితే టైం అయిపోతుంది, పరిస్థితి ఏమో బాగాలేదు, వాతావరణం అంతా కూడా ఇబ్బంది కనబడుతుంది. ఈ దొంగలేమో ఇంకా బతికే ఉన్నారు. టైం ఎక్కువ వాళ్ళని వేదన పరచాలి. బేగా చచ్చిపోవాలంటే ఏం చేయాలంటే మోకాళ్ళు విరగ్గొట్టేయాలి. అందుకే దొంగల మోకాళ్ళు ఎందుకు విరగ్గొట్టారంటే, జాగ్రత్తగా గమనించండి. సిలువ మీద 2 చేతులు 2 వైపున ఫిక్స్ అయ్యి ఉన్నాయి. కింద కాలు ఫిక్స్ అయ్యి ఉంది. బరువు అంతా దేని మీద పడతా ఉంటుంది? చెస్ట్ మీద పడతా ఉంటుంది. ఇలా వేలాడిన వ్యక్తి ముందుకు ఎలా వస్తాడు? ఇలా అయిపోతాడు. ఈ కాళ్ళు బాగా పనిచేస్తున్నాడు, మళ్ళీ పైకి లెగిసి మళ్ళీ ఊపిరి పీల్చుకునేవాడు. అప్పుడు కొంత ఎక్కువ సేపు బ్రతకడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కాళ్ళే విరగొట్టబడ్డాయి అనుకోండి, ఇంకా లేవలేడు. డైరెక్ట్గా ప్రెషర్ ఇంకా ఫుల్గా దేని మీద పడుద్ది? చెస్ట్ మీద పడుద్ది, ఊపిరితిత్తుల మీద పడిపోద్ది. అప్పుడు మనిషి 4-5 నిమిషాలకే చచ్చిపోతాడు. కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్కువ టైం బ్రతికే అవకాశం ఉంది. వాతావరణం బాగాలేదు కనుక ఇద్దరు కాళ్ళని విరగొట్టేశారు, బేగా చచ్చిపోయారు. యేసయ్య వీళ్ళకంటే ముందు చచ్చిపోయాడు. అది లేఖన ప్రవచనం. అది ఆయన ఎముకల్లో ఏది కూడా విరగనియ్యలేదని ఉంది. పరిశుద్ధుని కుళ్ళిపట్ట నియ్యలేదని ఉంది. ఆయన ఎముకలు విరగొట్టబడమని ఉంది. అలాగే విరగొట్టబడలేదు, ఎందుకంటే అంతకంటే ముందు ప్రాణం పోయింది. ఎలాగో చనిపోయిన వ్యక్తికి మళ్ళీ మోకాళ్ళు ఎందుకు విరగొట్టమని చెప్పి ఇతర దొంగలకి విరగొట్టేస్తారు. వాళ్ళు వేదన అనుభవించి వాళ్ళు కూడా యేసయ్య చనిపోయినటువంటి కొన్ని నిమిషాల కాళ్ళు చచ్చిపోయారు. ఎందుకంటే వాతావరణం అంతా కూడా భూకంపం వచ్చింది, భయంకరంగా చీకటి కమ్మేసింది, ఇదంతా కూడా కనబడుతుంది మనకి. ఇది నేను ఈస్టర్లో చెప్తాను, బాగుంటుంది. అయితే యేసయ్య యొక్క వేదన కానీ చూస్తే అప్పటికే 4వ భాగంలో 3వ భాగం రక్తం అంతా పోయింది. ఆయన కిందకి జారిపోతున్నాడు, మళ్ళీ కాలుతో మళ్ళీ కష్టపడి పైకి లెగిస్తూ ఉన్నాడు, ఊపిరి పీల్చుకుంటున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు, మళ్ళీ లెగిస్తున్నాడు, మళ్ళీ చచ్చిపోతున్నాడు. మొత్తానికి ఇంకా లేవడానికి కూడా ఊపిరి ఆడని సమయంలో, ఓపిక లేని సమయంలో లాస్ట్ 2 minutes ఆయన అనుభవించిన బాధ, ఒకవేళ కానీ సైంటిఫికల్గా కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే భరించలేని బాధ. సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటారు కొంతమంది, హ్యాంగింగ్స్ చేసుకుంటారు. 4 నిమిషాల బాధ ప్రాణం అది.
ఫస్ట్ మినిట్టే మనకు అర్థమవుతుంటుంది నొప్పి. సెకండ్ మినిట్కి నర్వస్ సిస్టమ్ అంతా కూడా బ్రెయిన్కి వెళ్ళేటువంటి బ్లడ్ సరఫరా ఆగిపోద్ది. 4 మినిట్స్కి మనిషి ఫ్లాట్ అయిపోతాడు. ఇంకా వీకైతే 3 మినిట్స్కి ఆ వ్యక్తి చనిపోతాడు. అది వేరే బాధ. కానీ ఊపిరి ఆడకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక 30 సెకండ్లు ఎలా పట్టుకొని ఉండండి, ట్రై చేయండి. ఒక 60 సెకండ్స్ ఊపిరి పీల్చుకోకుండా ఉంటే లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయని ఒక రుజువు అంట. నేను చాలా టెస్టులు చేసేసాను అలాగా. మరి నా లంగ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒక 30 సెకండ్స్ ఊపిరాడకుండా ఉండండి. ఎంతసేపు ఉంటారో ఉండండి. ఉండమని నేను అనట్లేదులే, ఇంటికి వెళ్ళిందా ట్రై చేయండి. ఇక్కడ ట్రై చేసి ఇక్కడ ఏమైంది అనుకోండి, మొత్తం అన్ని క్లోజ్ చేసేయాలి. మళ్ళీ నాకెందుకు వచ్చింది బాధ అంతని. ఏ పాస్టర్ గారు అక్కడ ఊపిరి పీల్చుకోకుండా ఉండమన్నారంటే వాళ్ళు ఇద్దరు పోయారు కాబట్టి ఈయన లోపల వేసిండ్రు అన్నారు అనుకో, నేను ఇబ్బంది పడాలి. అయ్యి ఎందుకు నాకు? ఇక్కడ ఏం చేయకండి, ఇంటికి వెళ్ళి చేసుకోండి. ఇంటికి వెళ్ళి చేసేటప్పుడు కూడా నేను చెప్పాను అనకండి, ఏదో ట్రై చేయాలంటే చేయండి, లేదంటే మానేయండి. నా అనవసరంగా చెప్పాను, భయం వేస్తుంది నాకు. వెళ్ళేటప్పుడు సంతకం పెట్టి వెళ్ళండి. ఇప్పుడు అలాగే మూసుకున్నాం అనుకోండి, 1 నిమిషం లేట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది మనకి అన్నట్టు ఉంటుంది. ఆ బాధ ఎలా ఉంటుందో దానికి 100 రెట్లు అనిపించాడు ఆయన. 100 రెట్లు అనిపించాడు. ఇంకా ప్రాణం పోయేటువంటి ఆఖరి క్షణంలో ఆయన అన్న మాట్లాడు తెలుసా? తండ్రి, ఇదిగో నా ఆత్మని నీ చేతికి అప్పచెప్పుచున్నాను. ఎలాగ అనగలిగాడు ఆ మాట? లాస్ట్ సెకండ్లో కూడా ఆ మాట అనాలి అంటే ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? ఓపిక తెచ్చుకున్నాడు ఆయన. కష్టపడి లిఫ్ట్ అయ్యాడు, ఆ వేదన అనుభవించాడు. 7వదిగా ఆయన పడినటువంటి ఆఖరి క్షణంలో పడినటువంటి వేదన మనకు రక్షణను అనుగ్రహించింది. ఆయన వేదన మనకు రక్షణ అనిగించింది. 7 అనగా సంపూర్ణత, సంపూర్ణ రక్షణ దేవుడు మనకు అందరికి కూడా అనుగ్రహించాడు. ఇదంతా చాలా డీప్గా విశ్లేషణ చేస్తే మీరు ఏడ్చేస్తారు, నేను ఏడ్చేస్తానండి. నా వల్ల కాదు అది, నేను చెప్పలేను. అందుకే టచ్ చేసి వచ్చేసాను, లేకపోతే నేను భరించలేను ఆ వేదన వివరించడం అనేది. మీరు భరించలేరు, అంత వేదన పడ్డాడు. ఎందుకురా, ఎందుకయ్యా అంటే నీకోసం అంటున్నాడు ఆయన, నీకోసం అంటున్నాడు. ఇప్పుడు 11:25 నిమిషాలు అయింది. 11:25 నిమిషాలు అయింది. ఈ టైంకి ఆయన సిలువ మీద వేలాడుతుంటాడు ఆయన. ఈ టైంకి ఆయన 2 చేతులు కూడా కొట్టివేయబడ్డాయి. ఈ టైంకి ఆయన కాలు కూడా మేకుతో కొట్టబడింది, ముళ్ళ కొరగటం పెట్టబడింది. ఈ క్షణం అయినా చూసేది ఏదన్నా ఉందంటే లోకాన్ని, దిగంబరుడిగా సిలువ మీద ఉన్న క్షణం సేమ్ ఇదే టైంకి ఇంకొక 4 గంటలు ఆయన అనుభవించాడు ఆ బాధని. 3 గంటలకి ప్రాణం కోల్పోయాడు. ఇదంతా ఎందుకంటే మనకు రక్షణ ఇవ్వడానికి, నరకం నుంచి తప్పించడానికి, నిత్యాగ్నిలో నుంచి లాగడం కొరకే అంత అత్యున్నతమైనటువంటి స్థలాల మీద ఆసీనుడై ఉన్నవాడు మానవుడిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఎంత ఇష్టపడ్డాడు తెలుసా? గెత్సెమనే తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించమని ఏడ్చాడు. అది మానవుడిగా ఏడ్చాడు ఆయన. దాన్ని పట్టుకుని చాలామంది ఇతర మతాలకు సంబంధించినోడు ఏడ్చాడు, తప్పించు అని చెప్పి ఏడ్చాడు, బ్రతిమాలుకున్నాడో ఆయన దేవుడు ఎలాగవుతాడు అని అంటారు. కానీ వాక్యంలో ఒక రెఫరెన్స్ని కోట్ చేయను, టైం పడద్దే. ముందున్నటువంటి అవమానాన్ని ఎదుర్కోవడానికి ఆయన ఆనందంతో కనిపెట్టుచున్నాడు అని ఉంటుంది వాక్యంలో. ఆ అవమానం అంతటినీ కూడా ఎదుర్కోవడానికి ఆనందంతో వెయిట్ చేశాడంట ఆయన. ఆ ఒక్క రెఫరెన్స్ కానీ వాళ్ళు చూపిస్తే అన్ని మూతులు ప్లాస్టర్లు పడిపోతాయి. లాంగ్ అవుద్ది, చెప్పాలనుకోవట్లేదు నేను. ఇప్పటికైనా వేలాడుతున్నాడు, ఈ సమయంలో వేలాడుతూ ఉన్నాడు. ఆలోచించేయండి, ఇంత వేదన పడినటువంటి క్రీస్తుకి నువ్వేం చెల్లించగలవు? నువ్వేమి సమర్పించుకోగలవు? నువ్వు ఏమి ఇచ్చుకోగలవు అని అంటే కేవలం హృదయాన్ని మాత్రమే కోరుతున్నాడు ఆయన. హృదయాన్ని మాత్రమే. కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, చూసారా? రోడ్డు మీద లారీ యాక్సిడెంట్స్ అయ్యి. నిన్న నేను ఎక్కడికో ప్రయాణం వెళ్తుంటే లారీ, అది 12 టైర్ లారీ, చాలా పెద్ద లారీ, అది మినీ వ్యాన్ లాగా అయిపోయింది, చిన్న వ్యాన్ లాగా అయిపోయి ఉంది. రోడ్డు పక్కన పడి ఉంది. దానికి ముందు మళ్ళీ ఆటో కూడా నుజ్జు అయిపోయింది. మరి ఏది గుద్దిందో నాకు తెలియదు, అంత పెద్ద లారీ కూడా ఇంత అయిపోయింది. స్పాట్ డెడ్ అయి ఉంటాడు నాకు తెలిసి, అవతలోడు కూడా.
ఇలాంటి యాక్సిడెంట్స్ అనేటువంటి హైవేస్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మెయిన్ ఏ లారీ డ్రైవర్ అన్నా చేసేటువంటి పని ఏదన్నా ఉందంటే, ఆ యాక్సిడెంట్ కానీ భీకరంగా జరిగితే ఫస్ట్ ఆ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవాలి. అది రూల్ వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మనుషులు కొట్టి చంపేస్తారు. ఆ లారీ ఓనర్స్ ప్రెసిడెంట్ కానీ, యూనియన్ ప్రెసిడెంట్ కానీ, లారీ ఓనర్ అయినా ఆ డ్రైవర్కి అది చెప్తాడు, ఒరే నువ్వు అనుకోకుండా ఒకవేళ ఎన్ని యాక్సిడెంట్ జరిగినా అక్కడ నిలబడకు, ముందు అక్కడి నుంచి పారిపో. అర్జెంటుగా పారిపోయింది కూడా కొట్టి చంపేస్తారు. అక్కడ తర్వాత కేసు ఫైల్ అవుతుంది, ఇదంతా అవుద్ది. తర్వాత ఎవరు గుద్దారో చాలా మంది కొన్ని సందర్భాల్లో దొరకదు. అప్పుడు ఏం జరుగుతుందంటే, వేరొక వ్యక్తిని నేనే డ్రైవ్ చేస్తున్నాను, ఆ సందర్భంలో నా చేతుల మీదగానే యాక్సిడెంట్ జరిగింది, ఆ దోషిని నేనే అని చెప్పి ఆ డ్రైవింగ్ చెయ్యని వ్యక్తి వచ్చి అక్కడ నిలబడడానికి ఎన్ని లక్షలు అడుగుతాడు తెలుసా? నాకు తెలుసు. డ్రైవింగ్ చేసినాడు ఒకడు, కానీ అక్కడ కోర్టులో హాజరు పరచడానికి వేరే వ్యక్తిని తీసుకొస్తారు. వీడికి బదులుగా నువ్వు అక్కడ నిలబడాలి, శిక్ష వేస్తే శిక్ష అనుభవించాలి, మీ ఫ్యామిలీ మేము చూసుకుంటాం, ఇక ఇంత డబ్బులు ఇస్తామని మాట్లాడేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో జరిగితే నేను చూశాను. అది మ్యాక్సిమం కూడా అనదు, తక్కువలో 10 లక్షలు ఉంటుంది. అది అంటే ఒక వ్యక్తి చేసినటువంటి ఆ హత్యకి గురైనటువంటి హత్య వల్ల వచ్చే శిక్షను తప్పించుకోవడానికి ఆ వ్యక్తికి చెల్లించింది 10 లక్షలు. కోట్లు కూడా చెల్లించినవి ఉన్నాయి, కోట్లు కూడా. మరి ఈ రోజు నరకం నుంచి తప్పించడానికి ఆయన మధ్యలో బుక్కాడు కదా, ఆయన నిలబడ్డాడు కదా, నువ్వు ఎంత చెల్లించగలవు? ఎన్ని కోట్లు చెల్లిస్తే అది సరి చేయగలం? మనం ఎన్ని కోట్లు ఇవ్వగలం? 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, కోట్లు జరగని పని. ఏమి ఇవ్వగలమంటే మన హృదయాన్ని ఇవ్వాలంతే. మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలంటే, పూర్తిగా ఆయన అధికారానికి లోబడాలంటే, ఆయన ఆధీనం స్వాధీనంలో మనం ఉండాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేతిలో నువ్వు కీలు బొమ్మగా మారిపోవాలి. అప్పుడే ఆయన ఆనందిస్తాడు. కీలు బొమ్మగా ఎలాగాడితే అలా ఆడాలి. అది దేవునికి సమర్పించుకోవడం అంటే. దేవుడు సమర్పించుకోవడం అంటే గాజులు తీసేసి, ఉంగరాలు తీసేసి, మెడలో వస్తువులు తీసేసి, రంగు దుస్తులు తీసేసి కాదు. నీ జీవితాన్ని ఉన్నదో ఉన్నట్టుగా ఆయనకి సమర్పించుకోవడం సమర్పణ. ఆయన ఏం చెప్తే చేయాలి. ఆయన ఏది చేసినా మనం అలా చూస్తూ ఉండాలి. సమస్త జీవితం ఆయన చేతులకు అప్పచెప్పాలి. అది సమర్పణ. వాళ్ళకి అత్యున్నతమైన స్థానాలు ఉంటాయి పరలోకంలో. ఎంతమంది సమర్పించుకున్నారో దేవునికి మీ జీవితాల్ని? ఎంతమంది దేవుని యొక్క మాటకు లోబడుతున్నారో? ఆయన ఏది చేసినా మంచిదనే ఆలోచనలోకి ఎంతమంది వచ్చారు? నువ్వు ఎలాగన్నా ఆడుకోవయ్యా, నీ చేతిలో ఆడడానికి రెడీ అయ్యా, ఎన్నన్నా అని ఎంతమంది ఉన్నారు? సమర్పణ లేని రక్షణ జీవితం, మళ్ళీ చెప్తున్నాను, మృతతుల్యమే. ఆయన ఆధీన స్వాధీనంలో మన జీవితాలు కట్టబడాలి అంటే లోపలికి ఎవరు రావాలో తెలుసా? ఆయన రావాలి. ఆయన వస్తేనే మనం ఫలిస్తాం, ఆయన వస్తేనే మనం ఎత్తబడతాం. గుర్తుపెట్టుకోండి మాటని. ఎంతవరకు దేవునికి లోబడే వ్యక్తులుగా ఉన్నాం ఇక్కడే అర్థమైపోతుంది. వాక్యానికి లోబడుతున్నావా? చదువుతున్నటువంటి లేఖనాలకు లోబడుతున్నావా? ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నావా? ఆయన ప్రేరణకు లోబడతా ఉన్నావా? ఆయన దర్శనాలకు లోబడతా ఉన్నావా? ఆయన పిలుపుకు లోబడతా ఉన్నావా? ఆయన హెచ్చరికకు లోబడుతున్నావా? ఆయన గద్దింపుకు లోబడుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఆయన చెప్పేదానికి వ్యతిరేకంగా నడిచినంతకాలం దేవుని రాజ్యాన్ని మనం ఎప్పటికీ కూడా పొందుకోలేం. కానీ అంత గొప్ప త్యాగం చేసినటువంటి దేవుడు ఒక రోజున తీర్పరై నిలబడతాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ప్రేమికుడే, కానీ ఒక రోజున ఆయన జడ్జ్ చేయబోతున్నాడు. తీర్పు తీర్చువాడను అన్నాడు ఆయన. ఆయనకి సమస్తం మీద అధికారం అనుగ్రహించబడింది సిలువ యాగమును బట్టి. ఆ రోజు మాత్రం ఒక్కడను కూడా వదలడైన. ఇప్పుడైతే ప్రేమ స్వరూపి, ఎప్పుడైతే క్షమాభిక్ష కలిగినటువంటి చూపించే దేవుడు, ఎప్పటి వరకు అయితే ప్రేమికుడే, కానీ ఒక రోజున అదే ప్రేమికుడు మన ముందు తీర్పరిగా నిలబడబోతా ఉన్నాడు. ఆయన జడ్జిమెంట్లో నుంచి నువ్వు తప్పించుకోగలవా? ఆయన తీర్పులో నుండి నువ్వు తప్పించుకోగలవా? నీ నోటి మాటలకు కూడా ఏం చెప్పాలో తెలుసా? లెక్క చెప్పవలసిన వారే అన్నాం. ఆయన పలికిన 7 మాటలు కాదు, 7 బాధలో సంపూర్ణ శాశ్వత రక్షణకి మూలమైంది.
రేపు ఈస్టర్ రోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో నేను పంచుకోబోతున్నాను. ఎంత అద్భుతం అంటే నిజంగా కని విని ఎరగనటువంటి ఒక విషయాన్ని మీ అందరికీ నేర్పించబోతున్నాను. చాలా అద్భుతమైనటువంటి మాటని మీ అందరికీ తెలియజేయబోతున్నాను. ఎప్పటివరకు చాలామంది చాలా రకాలైన వివరణలు దీని మీద ఇచ్చి ఉండొచ్చు, కానీ నేను ఇచ్చింది వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఆయన చనిపోయి ఎన్ని గంటలు ఉన్నాడు, ఆయన అన్ని గంటల్లో ఆయన చేసిన పని ఏంటి, సాతానికి శిలువ మరణాన్ని బట్టి రక్షణ వస్తుందని తెలుసా, సాతాను చంపాలనుకున్నాడా తప్పించాలనుకున్నాడా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవా,